Morning, sir. Mr. Mahesh garu. Welcome, sir. Mahesh sir. Sir, Welcome, sir. welcome, sir. Mahesh, sir. Mahesh sir, good morning, sir. Mahesh Very sir, good morning, welcome. sir. Good morning, sir. Mahesh sir. Good morning. Very good morning. Very good morning. Very all. good morning, sir. Mahesh sir, welcome to Zoom session. Good morning, Very sir. good Good morning. Very morning. good morning. Welcome to Good morning, sir. Mahesh sir. Welcome to the Zoom. Very good morning, madams. Very good morning, all of you leaders. Very good Good morning. morning, Mahesh sir. Very good morning, sir. గురువు గారు గుడ్ మార్నింగ్ అండి. Very good morning, sir. ఓకే సార్, థ్యాంక్ యూ. Good morning, sir. Very good morning, Good sir. Very morning, good sir. morning. Mahesh Very sir. good morning, sir. Welcome, sir. Very good morning, sir. Very good morning, madam. Anaya, good morning. Very good morning, brother. Good morning, sir. Heartily welcome to Zoom, sir. Thank you, madam. Very good morning, madam. Very good morning. Yes, leaders, అందరికి కూడా 1 second good morning, Westasians. మరి అందరికి Good morning, sir. Good morning, sir. Welcome to Zoom. very good morning, madam. Very good morning. Yes, leaders, good morning, morning, good morning, all of you. Welcome, sir. Very good morning, sir. Very good morning. Good morning, sir. Yes, yes. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. సో మరి ముందుగా నాకు ఈ యొక్క అవకాశం కల్పించిన మన ఖమ్మం బ్రదర్స్ శ్రీనివాస్ గారికి అండ్ నాగరాజ్ గారికి ముందుగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం తీసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇక్కడ 147 మెంబర్స్ వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 1 second గుడ్ మార్నింగ్. అండ్ అలాగే మరి డైలీ కూడా చాలా అద్భుతంగా మనకి మార్నింగ్ 6 గంటలకి మరి ఛాంపియన్స్ అకాడమీని ఒక జూమ్ కండక్ట్ చేసి మరి దాని ద్వారా ఎంతో మందికి ఒక మంచి నాలెడ్జ్ని అందిస్తూ టీంని అందరినీ కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు మన శ్రీనివాస్ గారు అండ్ నాగరాజ్ గారు కూడా మనకి ఈ జూమ్ సెషన్ అందిస్తున్నారు. సో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్కి ఎందుకు వస్తున్నాం, అసలు జూమ్కి రావాల్సిన అవసరం ఏంటి, ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఇంత పొద్దున్నే నిద్రపోవడం మానేసి జూమ్కి ఎందుకు రావాలి అని చాలా మంది అనుకుంటారు. సో మీ అందరికీ కూడా ఒకే ఒక పాయింట్ చెప్తున్నాను. ఈరోజు నన్ను ఇక్కడికి ఒక గెస్ట్గా పిలిచారు అంటే దానికి రీజన్ ఏంటంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ఫోటోగ్రాఫర్గా నేను తీసుకున్న అవకాశం, నేను తీసుకున్న నిర్ణయాలు, నేను తీసుకున్న కమిట్మెంట్ నన్ను ఈరోజు మీ ముందు ఇలా కూర్చోబెట్టింది. సో కాన్సెప్ట్ ఏంటంటే మీరు కూడా ఈరోజు మీరు ఏదైతే డైలీ జూమ్స్ వింటున్నారో, డైలీ మీటింగ్స్ వింటున్నారో, డైలీ కూడా ఎన్నో సెషన్స్ వింటున్నారు, మరి వింటున్న ప్రతి ఒక్కటి కూడా 100కి 200% కూడా మన మైండ్కి తీసుకొని మరి అందరూ కూడా డెవలప్ అవ్వాలనే నా ఆలోచన. సో మరి ఇలాంటి ఒక ట్రైనింగ్స్ అందిస్తూ మరి మన ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తూ డెవలప్ చేసిన మన ఖమ్మం బ్రదర్స్ ఇద్దరికి కూడా నా తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సార్ మరి ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను 100% సద్వినియోగం చేసుకుంటూ మరి ఈ మహేష్ పివిఆర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఒక ఫోటోగ్రాఫర్గా ఈరోజు వెస్టేజ్లోకి రావడం గల కారణం, వచ్చిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలకి తను ఎలా డెవలప్ అయ్యారు, అసలు నేను ఏమేమి చేశాను, ఏమేమి మీటింగ్స్ ఎలాంటి ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యాను, దానివల్ల నేను ఎలాంటి సక్సెస్ పొందాను, సో నేను ఇలా తయారవడానికి ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి అసలు ఎంత అంటే నరాల్లోని బ్లడ్ నింపుకున్నాం వెస్టేజ్ నుంచి అంటే అలాగా తయారవడం కారణం ఒకటే కొన్ని రకాల ట్రైనింగ్స్. ఆ కొన్ని రకాల ట్రైనింగ్స్ అనేవి మేము తీసుకున్న తర్వాత ఈరోజు 100% కూడా మాకు నన్ను మీ ముందు ఇలా ఉంచడం జరిగింది. సో మరి మీ అందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరి మీ అందరూ కూడా ఫాస్ట్గా మరి మన టీం ఉన్న ప్రతి ఒక్క లీడర్ని కూడా ఇన్వైట్ చేయండి. సో ఒక మంచి నా యొక్క సక్సెస్ జర్నీతో పాటు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్ విని మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సెషన్లో మరి మీరు ప్రతి ఒక్కరు కూడా మైండ్ పెట్టి వింటే కనుక మీలాగా వచ్చిన నేను ఈరోజు ఈ స్టేజ్కి రావడం గల కారణం ఏంటనేది మీ అందరికీ అర్థమవుతుంది. సో మరి ముందుగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారు అండ్ నాగరాజ్ గారికి ఒకేసారి కంటిన్యూ చేయమంటారా సార్? Yes, Guru garu. Continue. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ ముందుగా మరి ఈరోజు మార్నింగ్ ఒక మంచి సెషన్ ఇవ్వండి అనేసి నన్ను అయితే ఇన్వైట్ చేస్తున్నారు. మరి ఈరోజు ఆల్మోస్ట్ ఇక్కడ 168 మెంబర్స్ అయితే వచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఫాస్ట్గా మీరందరూ కూడా జూమ్లోనే ఉన్నారనుకుంటున్నాను కానీ కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా కూర్చొని ఒక మనిషి బిజినెస్లో ఎందుకు ఎదిగాడు అనేది మీరు కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోగలిగితే పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. సో మరి ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి. ఆ సక్సెస్కి ఏంటంటే ఒక సీక్రెట్ ఉంటుంది. సీక్రెట్ అంటూ ఏముండదండి. మరి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలుసుకోవాలి ముందు కంపల్సరీగా. మరి ఈ బిజినెస్లో నేను ఎవరు అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు సార్ చెప్పున్నారు ఆల్రెడీ నేను ఈ బిజినెస్లోకి వచ్చిన చాలా రోజుల నుంచి ఎంతోమంది నేను తెలియని వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా. సో మరి ప్రతి ఒక్కరూ తెలియడానికి గల కారణం ఏంటి, అసలు ఈ సక్సెస్ కారణం ఏంటి అని చూసుకుంటూ ముందు నేను ఎవరని తెలియాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే బిఫోర్ వెస్టేజ్
ఒక సాధారణ ఫోటోగ్రాఫర్. మరి ఫోటోగ్రఫీ అంటే ఒక ప్యాషన్తో ఉన్న నేను ఈరోజు వెస్టేజ్ అవకాశం తీసుకొని ఈరోజు మీ ముందు ఒక గెస్ట్గా కూర్చోవడం గల కారణం ఏంటి అని అంటే ఒకే ఒక రీజన్. నా యొక్క కమిట్మెంట్, నా యొక్క డ్రీమ్ నన్ను ఈరోజు ఈ ముందు నుంచి పెట్టిందండి. మరి మీ డ్రీమ్ బలమైంది అయితే, మీరు అనుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్లో 100% కూడా ఎదగొచ్చు. సో మరి ఎదిగే ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాయింట్ ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్ నుంచి ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మీ ముందు ఉన్నాను అంటే దానికి రీజన్ ఒకటే. మరి మా ఫ్రెండ్ శంకర్ గారి ద్వారా అంటే నాకు ఈ అవకాశం రావడం జరిగింది. మరి దీనికి ముందు నేను దగ్గర దగ్గర 14 సంవత్సరాల పైన ఒక ఫోటోగ్రాఫర్గా నా లైఫ్ని నేను లీడ్ చేస్తూ ఉండేవాడిని. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒకటే అనుకునేవాడిని, ఒక కెమెరా తర్వాత మరొక కెమెరాని అప్డేట్ చేసుకుంటూ నా లైఫ్ని నేను ముందుకు తీసుకెళ్లేవాడిని. ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఎప్పుడైతే ఈ కెమెరాని అప్డేట్ చేసుకుని వెళ్ళే సిచ్యువేషన్లో నాకు ఈ అవకాశం వచ్చే ముందు నాకు ఒకటే నా మైండ్ సెట్, మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ తీయాలి, ఈ థింకింగ్ ఉండేది, ఈ ఆలోచన ఉండేది. కానీ వెస్టేజ్ అనేది నాకు తెలియదు. సో వెస్టేజ్ కోసం నాకు తెలియదు. సో మరి అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ అవకాశాన్ని కల్పించి మరి నాకు ఈ అవకాశం కల్పించి ఈరోజు మీ ముందులా నిలబడడం కారణం నా బెస్ట్ ఫ్రెండ్ శంకర్ గారండి. సో మరి చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి చదువుకొని ఇంటి పక్క ఇళ్లలో ఉన్న మేము మరి విడిపోయి 15 సంవత్సరాల తర్వాత మమ్మల్ని కల్పించింది ఒకటి వెస్టేజ్ అండి. ఎందుకంటే తను ఒక విలేజ్లో ఉండిపోయాడు, నేను ఒక సిటీలో ఉన్నాను. తను విలేజ్లో సెటిల్ అయిపోయాడు, నేను సిటీలో సెటిల్ అయిపోయాను. అలాంటి సిచ్యువేషన్లో తనకున్న కాంటాక్ట్ లిస్ట్లో నా పేరు రావడం, నా ఇంటికి వెతుక్కొని మరి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే నాకు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను కేవలం ఫ్రెండ్ అనే ఒక ఆలోచనతో వెస్టేజ్లోకి వచ్చానే తప్ప వెస్టేజ్ అనేది నాకు ఎందుకు, నేను ఒక మంచి ఫోటోగ్రాఫర్ను కదా, నా దగ్గర 10 మంది కుర్రాళ్ళు పనిచేస్తున్నారు కదా, నాకు ఒక మంచి స్టూడియో ఉంది, మంచి బిజినెస్ ఉంది, ఈ థింకింగ్ మీద ఆలోచించేవాడిని. ఆ కెమెరాని ఇంకెలా అప్డేట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో తను నా దగ్గరికి వస్తాను అన్నప్పుడు నాకు ఒకటి చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, మరి నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చాడు చాలా రోజుల తర్వాత అనేసి నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ సంతోషం అనిపించిన దాంట్లోని తనని బాధ పెట్టకూడదు, తనని ఇబ్బంది పెట్టకూడదు అనేసి, సరే నేను ఏం చేయాలి చెప్పంటే తను అన్న మాట ఒకటే, మీ ఇంటికి వాడే డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఏ కిరాణా షాప్లో, హోల్సేల్ షాప్లో, డిస్ట్రిబ్యూటర్లో, మన డిమార్ట్లో మీరు వాడతారో అదే ప్రోడక్ట్ని ఇక్కడ కొనుక్కుంటే చాలు అనే ఒక పదం నాకు చెప్పడం జరిగింది. సో నేను ఆ పదాన్ని నేను 100% ఇందులో తప్పేం లేదు కదా, ప్రొడక్ట్ షాప్ మార్చమన్నాడు అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి తనను నో చెప్పకుండా తన కోసం ఎస్ చెప్పి ఈ బిజినెస్లోకి నేను రావడం జరిగింది. సో మరి ఎలా ఎప్పుడైతే బిజినెస్లోకి వచ్చానో, మరి బిజినెస్లోకి వచ్చిన తర్వాత తను ఎక్కడో నాకు 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ ప్రజెంటేషన్ ఇచ్చి మరి తను వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో ఒక సార్ను కలవండి అని చెప్పడంతో నాకు మరి ఒక సార్కి నాకు పరిచయం చేశారు. ఆ సార్ మనందరికీ తెలుసు, మన అప్లైనర్ టాప్ మెంటర్ మరి సునీల్ సాహు సార్. మరి సాహు సార్కి నన్ను పరిచయం చేసి అంటే ఫోన్ ద్వారా ఆయన్ని కలవండి అంటే నాకున్న బిజీ షెడ్యూల్లో నేను 2-3 సార్లు ఆయనకి వస్తానని చెప్పి మాటిచ్చి రాలేకపోయిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి బాగుండదు, ఒక పర్సన్కి 2-3 సార్లు చెప్పాము కానీ వెళ్ళకపోతే బాగుండదు అనేసి నేను వెంటనే సార్ని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ ఇచ్చిన ప్లాన్ ప్రజెంటేషన్ నాకు వెంటనే నచ్చి స్పాట్లోనే ప్రొడక్ట్ కొన్నాను. సో దాంట్లో ఇంకొక పని ఏంటంటే, ఈరోజు డబ్బు లేని ఇల్లు ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు లేదు. అంటే ఏ ఇంట్లో ఉన్న డబ్బునే లేకపోవచ్చేమో కానీ జబ్బు లేని ఇల్లు ఎవరు ఉండరు. మరి అలాంటి సిచ్యువేషన్లో చిన్నదో ఏదో ప్రాబ్లం అనేది ప్రతి ఇంట్లో కూడా సఫర్ అవుతుంటారు. అలా నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఒక మంచి ఫోటోగ్రాఫర్గా ఉన్నాను కానీ నాకంటూ ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు సో నేను ఎలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మా ఫ్రెండ్ చెప్పింది ఒకటే, హెల్త్ ప్రోడక్ట్, హోమ్ నీడ్స్ ప్రోడక్ట్తో పాటు ఇందులో హెల్త్ ప్రోడక్ట్ ఉంటాయి, అగ్రి ప్రోడక్ట్ ఉంటాయి, ఇలా అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే నేను ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నేను అలోవెరా ప్రొడక్ట్ ఇందులో గ్యాస్ట్రిక్ తగ్గిస్తుందని తెలుసుకొని నేను తీసుకునే 100 పాయింట్లో బాగా గమనించండి, 100 పాయింట్లు మనం 3,500 బయట ఎలా కొనుక్కుంటామో ఇక్కడ 100 పాయింట్లు కొనుక్కుంటే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయని నాకు చెప్పడం జరిగింది. సో అందులో నా కుటుంబానికి కావాల్సిన డైలీ నీడ్స్తో పాటు ఒక అలోవెరా పెట్టాను, అలాగే కొలెస్ట్రాల్ పెట్టాను, అలాగే స్పిల్లోనా పెట్టాను. ఇలా కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది హెల్త్ ప్రొడక్ట్స్ కూడా మంచివి అని చెప్తే నేను తీసుకోవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఒక అలోవెరా ప్రోడక్ట్ వాడాను, మీరు నమ్మకపోండి, మంచి మీకు పాయింట్ చెప్తాను. 1.5 ఇయర్ నుంచి కూడా గ్యాస్ట్రిక్తో చాలా సఫర్ అయ్యేవాడిని. కానీ వెస్టేజ్లో ఒకే ఒక బాటిల్ అలోవెరా, ఒక బాటిల్ పూర్తిగా వాడిన తర్వాత దాంతోపాటు నేను
స్పిర్లోనా ఇవన్నీ కొన్ని కంటిన్యూస్ వాడాను. కానీ గ్యాస్ట్రిక్ ఎప్పుడైతే నాకు అలోవెరా తగ్గిందో నాకు బాగా నమ్మకం వచ్చింది ప్రోడక్ట్ మంచిది అన్నప్పుడు మరి ఎప్పుడైతే సార్ ప్రతిదీ కూడా మనకి మీటింగ్లు ఉంటాయి, లేదంటే ఈ బిజినెస్ బాగుంటుంది ఇట్లా ఏ సిచ్యువేషన్ అంటే తను టాప్ లీడర్, నాకు ఆయనకి మధ్య ఒక 6 టాప్ లీడర్స్ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఫాలోఅప్ చేస్తూ నాకు ఏంటంటే మీరు పాస్ట్ డేట్ అయ్యారు, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే బాగుంటుందంటే నా స్టూడియోలో నేను ఫుల్ బిజీగా ఉన్న సిచ్యువేషన్లో ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోండి, ఒక 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు చాలా పెద్ద ఆయన, ఎందుకంటే ఆయన ఫస్ట్ 2-3 సార్లు నో చెప్పాను, అంటే వస్తాను మాట ఇచ్చి రావడం మానేశాను. ఏ రోజైతే సార్ని నేను కలిసినప్పటికీ ఆయన ఇన్కమ్ చూసుకుంటే 2 లక్షల పైన ఉండేది సాహు గారికి. మరి 2 లక్షల ఇన్కమ్ వ్యక్తి చెప్పినప్పుడు మరి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సరే సార్ వస్తానని కలిసి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇలాగా మీరు పాస్ట్ డేట్ అయ్యారు, వచ్చి రాగానే బిజినెస్ బాగా చేశారు, ఆయన 6 జాయిన్ చేయండి, 6 జాయిన్ చేస్తే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పే మాటల్లోని నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే ఇది చెప్పానో సో నేను పాస్ట్ డేట్ అయ్యాను. పాస్ట్ డేట్ నాకు ఇలా ఒక ఫ్లవర్ ఇచ్చి నుంచో పెట్టినప్పుడు వాళ్ళు ఏం వాడారు, ఎట్లా వాడినప్పుడు నేను వాడిన విషయాన్ని చెప్పాను. మరి దాన్ని వాడుతూ నా రిజల్ట్ నేను చూసిన తర్వాత ఇదే విషయాన్ని 10 మందికి చెప్పాలి అని ఒక విషయం తెలుసుకున్న తర్వాత నాకు ఫస్ట్ మంతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ అవడమే కాకుండా ఆ నెల వెస్టేజ్లో 314 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. నాకు ఒకటి అర్థమైంది, ఒకటి నా ఫ్రెండ్ చెప్పింది ఒక మంచి హెల్త్ ప్రోడక్ట్ నాకు అందించాడు, దాంతోపాటు ఈ ప్రోడక్ట్ నేను వాడుకుంటూ మరొక 6 తెలియజేయడం ద్వారా నా మొదటి నెల ఇన్కమ్ 314 రూపాయలు వచ్చింది. సో 314 రూపాయలు వచ్చింది, హ్యాపీ. కానీ అక్కడి నుంచి ఒకటి నాకు బాగా అర్థమైంది ఏంటంటే మనం ఈ బిజినెస్లో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనే దాన్ని ఒకటే చెప్పాను. సార్ చెప్పింది ఒకటే, మీకు ప్రోడక్ట్ నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. అప్పుడు నేను నా స్టూడియోని వదిలేయలేదు, నా స్టూడియోలో ఉంటూనే చక్కగా ఈ బిజినెస్ నేను రన్ చేసుకునేవాడిని. స్టూడియోలోనే ఎవరైనా వస్తే కస్టమర్స్కి చెప్పుకుంటూ ముందుకెళ్ళేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో విజయవాడలో ఒక అవార్డు ఫంక్షన్ ఉంది, ఈ యొక్క అవార్డు ఫంక్షన్ మీరు రండి, చాలా బాగుంటుంది అంటే సార్ నా వల్ల కాదండి, నేను అంత దూరం రావడానికి నా వల్ల అవుతుంది, స్టూడియో క్లోజ్ చేయలేం, స్టూడియో బిజినెస్ చాలా బాగుంటుంది నేను రావడం అంటే, ఏం లేదు సార్ సాగు సార్ చేసే ఫాలోఅప్ చాలా సింపుల్గా, అంటే అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ఈజీగా కన్విన్స్ చేసే విధంగా ఉంటుంది. సో నాకు చెప్పిన విషయం ఏంటంటే నైట్ వెళ్తాం సార్, చక్కగా నైట్ వెళ్ళి అక్కడ ట్రైన్లో దిగుతాం, వెంటనే ఫ్రెష్ అప్ అయిపోతాం, చూసుకుంటాం, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం. ఈ విధంగా ఆయన కన్విన్స్ చేసే విధానాన్ని బట్టి నేను ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి విజయవాడ అవార్డు ఫంక్షన్కి వెళ్ళాను. ఈ అవార్డు ఫంక్షన్లో నేను అప్పటి వరకు వెస్టేజ్ అంటే ఏదో కొనుక్కోవాలి, చెప్పాలి, ఈ థింకింగ్, ఈ ఆలోచనతోటే ఉండేవాడిని. సో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే అవార్డు ఫంక్షన్కి 2018 అక్టోబర్ 26వ తారీఖున వెళ్ళానో ఆ 26వ తారీఖు నేను అక్కడ చూసిన ఒక అద్భుతం ఏంటంటే ఒక 5,000 మంది జనాభాలో, అందులోని డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, పోలీసులు, ఇలాగ డిఫరెంట్ మెంటాలిటీస్, అంటే అన్ని రకాల ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా ఆడ ఉన్నారని చూడడం జరిగింది. మరి అలాంటి వాళ్ళని చూసిన తర్వాత అందులోనే కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, ఇలా చాలామంది కనబడుతున్నారు. ఒక కళ్ళు లేని వ్యక్తి తాలూకా పర్సన్ చూసిన తర్వాత ఒక కళ్ళు లేని వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి నేను వెస్టేజ్కి వచ్చి 2 ఇయర్స్ అయింది, నా మంత్లీ ఇన్కమ్ 1 lakh అన్నప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు బ్లాక్ అయిపోయిందంటే దగ్గర నేను ఎంతో పెట్టుబడి పెట్టి కెమెరాస్ కొంటే, మరి ఆ కెమెరాస్ కొన్నా సరే ప్రతి నెల కూడా నాకు కావాల్సిన మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో మ్యారేజెస్ వస్తేనే కానీ నేను నా బిజినెస్ని బాగా రన్ చేయగలను. మరి నా స్టాఫ్ను మెయింటైన్ చేయాలన్నా, నా రెంట్లు కట్టాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, ఎవ్రీ మంత్ కూడా నాకు మంచి ఈవెంట్స్ రావాలి, అంటే మెచ్యూర్ ఫంక్షన్స్ రావాలి, ప్రోగ్రామ్స్ రావాలి. ఇలాంటివన్నీ కూడా ఏ రోజైతే నేను కరెక్ట్గా నాకు వస్తే నేను కరెక్ట్గా ఈ బిజినెస్లో ఫోటోగ్రఫీలో బాగా వెళ్ళగలను. అలాంటి సిచ్యువేషన్లో నేను అక్కడ ఒక బ్లైండ్ పర్సన్ చూసి మోటివేట్ అయ్యాను. ఎందుకు మోటివేట్ అయ్యానంటే మనందరికీ 2 కళ్ళు ఉంటాయి, కానీ ఇంకో 2 కళ్ళు మన లోపల ఉంటాయి. అంటే బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొంత కళ్ళు తెరవండి అంటారు. ఆ రోజు వెస్టేజ్లో ప్రొడక్ట్ వాడుతున్నాను, గ్యాస్ట్రిక్ తగ్గింది, కానీ వెస్టేజ్ అంటే ఇష్టమైతే లేదు. కానీ ఏ రోజైతే ఛాంపియన్ డేకి వెళ్ళానో, అంటే ఈ బిజినెస్లో నేను మీ అందరికీ కూడా ఈరోజు ఈ సెషన్లో మీకు చెప్పబోయేది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ అండ్ సెమినార్స్ చాలా ఇంపార్టెంట్. మన ఎంత కాస్ట్లీ మొబైల్కైనా సరే ఛార్జింగ్ చాలా అవసరం. మరి ఇందులోని మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం, మనం ఎంత నాలెడ్జ్డ్ పర్సన్, మనం ఎంత ఎడ్యుకేటెడ్స్ అనేది పక్కన పెడితే మనకి ఈ బిజినెస్లో ఎదగాలన్నా, నిలబడాలన్నా, గెలవాలన్నా సెమినార్స్ అండ్ ట్రైనింగ్స్ అండ్ బూట్ క్యాంప్స్ అలాంటి ప్రతి ఒక్కటి కూడా చాలా అవసరం.
మరి ఎప్పుడైతే నేను ఈ ట్రైనింగ్స్ నేను చూడడం జరిగిందో, మరి ఆ ట్రైనింగ్ చూసిన తర్వాత నాలో నాకు మోటివేషన్ అయ్యాను. ఎలాగైనా సరే వెస్టేజ్లో నేను చెయ్యాలి అని డిసైడ్ అవ్వడం కారణం ఒక బ్లైండ్ పర్సన్ ఇచ్చిన ఒక మంచి బూస్టింగ్ అనుకోండి. ఆ బ్లైండ్ పర్సన్ చూసిన వెంటనే నేను ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలి. వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత ఆ 2వ నెల నాకు వచ్చింది 1100 మరి రూపాయలు రావడం జరిగింది. 1100 రూపాయలు రావడం, మరి తర్వాత 3వ నెల వచ్చేటికి 2200 రూపాయలు రావడం. ఇట్లా ప్రతి నెల కూడా నాకు వచ్చిన పే అవుట్ అనేది ఏంటంటే నేను అవేమీ ఆశించలేదు. ఏదో చేద్దాంలే చూద్దాంలే, కానీ ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాక నా మైండ్ సెట్ మారింది పూర్తిగా. మనం ఈరోజు ఎవరైతే ఇక్కడ 5% ఉన్నారో, 8% ఉన్నారో, డైరెక్ట్ ఉన్నారో, సిల్వర్ ఉన్నారో, గోల్డ్ ఉన్నారో, స్టార్ ఉన్నారు, క్రౌన్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా మీకు చెప్పే పాయింట్ ఒకటే, మీరు చాలా పవర్ఫుల్. కానీ మీలో పవర్ తీయాలి అంటే మీరు చేస్తున్న పని కరెక్టా కాదా, రైట్ వే ప్లాట్ఫామ్ అని తెలియడానికి కొంత టైం పడుతుంది. మన తెలివితేటలు ఈ బిజినెస్కి పనికిరావు. ఈ బిజినెస్లో మన తెలివితేటలు కాదు, మన పైన ఉన్న అప్లైన తెలివితేటలు, మనల్ని ఇక్కడ గైడ్ చేసే ఒక సిస్టమ్ తెలివితేటలు. నేను ఎప్పుడైతే ఆ మీటింగ్కి వెళ్ళాకే నాకు నా మైండ్ సెట్ ఓపెన్ అయింది. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో తర్వాత ఇక్కడ నా మైండ్ని, నా బిజినెస్ని, నా మైండ్ సెట్ని అంతా కూడా మార్చిన ఈవెంట్ ఏదైనా ఉందంటే అదే బూట్ క్యాంప్. మరి అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాక బిజినెస్ చేయాలనిపించింది. మరి బూట్ క్యాంప్కి వెళ్ళాక ఎలాగైనా ఈ నెల డైరెక్టర్ అవ్వాలనిపించింది. అంటే నేను వెళ్ళిన ఈ మొట్టమొదట ట్రైనింగ్ ఏదన్నా ఉంది అని అంటే అప్పటి వరకు ఒక అవార్డు ఫంక్షన్లోని మనల్ని మాట్లాడే అవకాశం ఉండదు, చూడడానికి ఎక్కడో 5000 మందిలో చూశాను. కానీ ఈ యొక్క బూట్ క్యాంప్కి బాగుంటుంది, కంపల్సరీగా బూట్ క్యాంప్కి రండి అంటే అక్కడే నేను మొట్టమొదటిసారిగా నేను చూసిన వ్యక్తుల్లో రామకోటి గారు అవ్వచ్చు, శ్రీనివాస్ గారు అవ్వచ్చు, ఇలాంటి లీడర్స్ అన్ని కూడా అదే ప్లాట్ఫామ్లో నేను చూడడం జరిగింది బూట్ క్యాంప్లో. ఎందుకంటే అక్కడికి చాలా మంది లీడర్స్ వస్తారు. అంటే ఒక లక్షలు సంపాదించే వ్యక్తులని అందరినీ కూడా అక్కడ గెస్ట్లుగా ఇన్వైట్ చేసి ఆ యొక్క బూట్ క్యాంప్లో ఆ పవర్ ఏంటి, వెస్టేజ్ యొక్క పవర్ ఏంటి, బిజినెస్ యొక్క తాలూకా పవర్ ఏంటి, నెట్వర్క్ పవర్ ఏంటి అని తెలియడానికి ఒక ఏకైక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది బూట్ క్యాంప్. మరి అలాంటి బూట్ క్యాంప్కి నేను వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ పూర్తిగా మారి ఎలాగైనా, అంటే అప్పటికి నేను బిజినెస్లోకి వచ్చి 3 మంత్స్ అయింది. ఈ 3 మంత్స్ తర్వాత నేను 4వ నెల రన్ అయింది. కరెక్ట్గా 6వ తారీఖు నేను ఈ యొక్క బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ డిసైడ్ అయ్యాను, ఈ మంత్ నేను బూట్ క్యాంప్కి వెళ్ళకపోయి ఉంటే నేను డిసైడ్ కానేమో, బిజినెస్ చేస్తాను బట్ డిసైడ్ కాను. డిసైడ్ అయ్యింది ఎక్కడంటే బూట్ క్యాంప్లో. మరి ఈ యొక్క బూట్ క్యాంప్కి ఎప్పుడైతే నేను అటెండ్ అయ్యానో బూట్ క్యాంప్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్లో మంచి ఆదాయం కావాలంటే ఒక లెవెల్ కొట్టాలి. ఆ లెవెల్ మినిమం లెవెల్ ఏంటంటే ఒక బ్రాంజ్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడంటే మరి 5500 పాయింట్లే. అప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలంటే 10,000 ఒక పాయింట్ కావాలి. అప్పుడు ఇలా WPVలు కానీ ఇట్లా ఎన్ని ప్రొడక్ట్స్ ఉండేవి కాదు. సో మరి అలాంటి సిచ్యువేషన్లో డైరెక్టర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే బూట్ క్యాంప్. మరి ఇలాంటి బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నేను ఈ బిజినెస్లోని వెంటనే చూడండి, ఇక్కడ మీరు చూస్తుంటారు లలితమ్మ గారి వీడియో. చాలామంది ఈ లలితమ్మ గారి వీడియో, ఎంతమంది లలితమ్మ గారి వీడియోని ఒకసారి మీరు మన ఛానల్లో కానీ లేదంటే ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడ చూశారు? ఎవరన్నా చూసిన వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియోలో మీరు ఎవరెవరు చూశారు ఒకసారి మీరు రిప్లై ఇస్తే కనుక చాట్ రూపంలో ఎంతమంది బూట్ క్యాంప్లో అని మీరు లలితమ్మ గారి వీడియోని చూస్తుంటారు. ఫాస్ట్గా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయితే మీరు నేను చెప్పే సెషన్ ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎదగడానికి గల కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణాలు మనకు తెలిస్తే మనం ఈజీగా తెలిసిపోద్ది. చాలామంది సక్సెస్ అవ్వాలనుకుంటారు కానీ సక్సెస్ వేస్ అనేది మరి ప్రతి ఒక్కరికి తెలియదు. చూడండి ఇక్కడ ఎంతో మంది ఎస్ చూశారు కదా. అందులో ఇంకొక పర్సన్ మీరు చూడాలి. చూడండి అక్కడ కెమెరా పట్టుకుని నించున్నానే, అది నేనే. నా ఫస్ట్ బూట్ క్యాంప్లోని నేను డైరెక్టర్ కూడా కాని టైంలోని కెమెరా పట్టుకొని వెళ్ళాను. సో ఆ కెమెరా పట్టుకెళ్ళింది నేను ఫోటోగ్రాఫర్కి వెళ్ళలేదు. అక్కడికి సరదాగా ఫోటోగ్రఫీ చేసుకుందాం ఏదైనా ఈవెంట్స్ కోసం అనేసి కెమెరా పట్టుకెళ్ళినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ స్టేజ్ ఎక్కాను. మీరు ఇక్కడ ఈరోజు నేను చెప్పిన పాయింట్లో మీరు చాలా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఆశ పుడుతుంది, అంటే ఒక డ్రీమ్ పుడుతుంది. అక్కడ జనాలు చూస్తే, అక్కడ లీడర్లను చూస్తే, అక్కడ అందరూ స్టేజ్ మీదకి వెళ్ళి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000, 20,00,000, 30,00,000, 40,00,000 చెప్తుంటే మైండ్ బ్లాక్ అయ్యేది. ఏదో రోజుకి నేను ఆ యొక్క ప్లాట్ఫామ్కి వెళ్ళి స్పీకర్ని అవ్వాలి, ఎలానా మాట్లాడాలి అని నా ఫస్ట్ బూట్ క్యాంప్లోనే నేను డిసైడ్ అవ్వడం గల కారణం ఇదే ప్లాట్ఫామ్. ఆ రోజు అక్కడ చాలామంది లీడర్స్ వచ్చున్నారు. నేను కూడా వెనకాల ఎక్కడో వెనకాల ఆ బూట్ క్యాంప్లోని కూర్చొని మరి మీటింగ్ చూస్తూ అక్కడ నా మైండ్ దాటింది ఏంటో తెలుసా, డైరెక్టర్ అవ్వడం పక్కన పెడితే డైరెక్టర్ అవుతాను, కానీ ఇలాగా ఆ స్పీచెస్ వస్తుంటాయి, ఆ స్పీచెస్కి కనెక్ట్ అయ్యాను. నేను కూడా ఎప్పటికైనా స్పీకర్ అవ్వాలి, అదే ప్లాట్ఫామ్ అదే హాల్లో ఏదో ఒక రోజుకి నేను ఒక ట్రైనింగ్ ఇవ్వాలి,
ఒక స్పీచ్ ఇవ్వాలి అనేసి డిసైడ్ అయ్యాను. డ్రీమ్ పెట్టుకున్నాను. ఆ డ్రీము నన్ను కలిగించింది ఒక బూట్ క్యాంప్. మరి అలాంటి బూట్ క్యాంప్లో నేను ఫోటోగ్రఫీ తీస్తూ మీరు చాలామంది చూసుంటారు. మరి ఇలాంటి బూట్ క్యాంప్లో నా మైండ్ సెట్ మారింది. సో ఆ తర్వాత బ్రాంజ్ అయ్యాను. మీరు అన్నట్టు ఆ బూట్ క్యాంప్కి వెళ్ళడం వల్ల నేను బ్రాంజ్ అయ్యాను. ఈ చూడండి, ఈ ఫోటోలో ప్రతి ఒక్కరు ఉంటారు ఇక్కడ. మన శ్రీనివాస్ సారు, రామకోట సారు, మన సాహు సారు, అలాగే పివి లక్ష్మి మేడం. మరి ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను డైరెక్ట్ అయిన తర్వాత స్పెషల్గా నా టీం కోసం అని పెట్టినప్పుడు ఒక 50-60 మంది వచ్చి ఆ రోజు డైరెక్ట్ ఒక ఫంక్షన్ అయితే చేసుకోవడం జరిగింది చాలా గ్రాండ్గా. సో దానికి నా అప్లైనర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి బ్రాంజ్గా నేను ఆ ఈవెంట్ స్టార్ట్ చేసి మరి ఈ బిజినెస్ ద్వారా బ్రాంజ్ అయిన వెంటనే 13,787 రూపాయలు నాకు ఈ బిజినెస్ ద్వారా చెక్ రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది, పొరపాటున ఆ బూట్ క్యాంప్కి వెళ్ళకపోయి ఉండుంటే నాకు అక్కడ లీడర్స్ని చూడకపోదును, అసలు డైరెక్టర్ అవ్వాలనే థాట్ రాకపోను, అసలు నేను ఆ స్టేజ్ మీద ఒక స్పీకర్ అవ్వాలనే థాట్ రాకపోను. కానీ ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళడం వల్ల, ఆ బూట్ క్యాంప్కి వెళ్ళడం వల్ల నా ఆలోచన విధానం మారింది. నా మైండ్ సెట్ విధానం మొత్తం మార్చేసుకున్నాను. సో మన మైండ్ సెట్ మారాలి. నేను ఇందాకే చెప్పాను, చేంజ్ యువర్ షాప్ కాదు, చేంజ్ యువర్ మైండ్ సెట్. మైండ్ సెట్ మార్చుకున్న వాళ్ళు బిజినెస్లో డెవలప్ అవుతారు. ఎవరి మైండ్ సెట్ అయితే స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలరు. నేను షాప్ మార్చుకుని 100 పేవి కొనేస్తే మైండ్ సెట్ మారదు. బిజినెస్లో ఉన్న ట్రైనింగ్స్, సెమినార్స్ ప్రతి ఒక్కటిని కూడా ఓన్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే ఉంది. ఎప్పుడైతే 13,000 వచ్చిందో నాకు బాగా నచ్చింది. తర్వాత ఈ బూట్ క్యాంప్ వెళ్ళడం తర్వాత నా బూస్ట్ ఎలా పెరిగిందంటే ప్రతి 2 నెలలకి ఒక లెవెల్ మార్చుకుంటూ నేను చాలా స్పీడ్గా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను చూపించే ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా అనుకుంటే మీ మైండ్ సెట్ మార్చుకోవాలనుకుంటే మీరు సరైన సెమినార్స్, మీటింగ్స్, ట్రైనింగ్స్ చాలా అవసరం. ఎప్పుడైతే నేను 4 నెలలు డైరెక్ట్ అయ్యాను, బాగా గమనించండి, 10,000 పాయింట్లు ఉన్నప్పుడు WPV లేనేటప్పుడు 4 నెలలు డైరెక్ట్ అయ్యాను, 6 నెలల్లో సిల్వర్ అయ్యాను. మరి సిల్వర్ అయిన తర్వాత మళ్ళీ నేను చూసుకుంటే ఇక్కడ చూడండి, మళ్ళీ నెక్స్ట్ మరొక బూట్ క్యాంప్. మరి మళ్ళీ ఒక 2 నెలల్లో బూట్ క్యాంప్ అన్నప్పుడు ఏ బూట్ క్యాంపులు కానీ ఏ మీటింగ్లు కానీ నేను ఆగను. ఎందుకంటే బూట్ క్యాంప్ పవర్ తెలిసింది. చూడండి, మొట్టమొదట నేను వెస్టైల్లోకి వచ్చినప్పుడు ఒక చిన్న ఫ్లవర్ పట్టుకుని నుంచున్న వ్యక్తిని, జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఉన్నాను. కానీ నా వర్క్ స్టైలు, నా బిహేవియర్, నా డ్రెస్ సెన్స్ టోటల్ మొత్తం మార్చేసింది వెస్టైల్. నాకు హెల్త్నిచ్చింది, ఆదాయం సమకూరుస్తుంది, నా డ్రెస్ సెన్స్ అన్నీ కూడా మార్చేసింది. మరి నేను వెళ్ళడమే కాక ఫస్ట్ మీటింగ్కి కేవలం ఒక 5గురిని పట్టుకొని వెళ్ళాను బూట్ క్యాంప్కి. సో వెళ్ళినప్పుడు నా మైండ్ సెట్ మారింది. రెండోసారి బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మరి చూడండి, 16 మందిని బూట్ క్యాంప్ తీసుకెళ్ళాను. అందులో ఈరోజు మీరు చూసుంటారు, రాజేటేశ్వర్ గారు క్రౌన్ డైరెక్టర్. మరి అదే బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళు ఒకరు డైమండ్, 2 డైమండ్లు ఉన్నారు, ఒక స్టార్ ఉన్నారు, ఒక క్రౌన్ ఉన్నారు. అంటే బూట్ క్యాంప్కి నేను వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, నేను వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ మారింది కాబట్టి ఆ యొక్క బూట్ క్యాంప్కి నా టీంకి ఎలాగైనా అందించాలి అని ఎలాగైనా సరే టికెట్ తీయించి వాళ్ళని బూట్ క్యాంప్లో కూర్చోబెడితే వాళ్ళ మైండ్ సెట్ మారబట్టి నేను వెంటనే ఈ బిజినెస్లో మరి గోల్డ్ డైరెక్ట్ కూడా కంప్లీట్ చేశాను. అంటే బూట్ క్యాంప్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, బూట్ క్యాంప్ అనేది పూర్తిగా మన మైండ్ సెట్ మారుస్తుంది, మన తప్పుల్ని సరిచేస్తుంది, అయ్యో మిస్అండర్స్టాండింగ్స్ని సరిచేస్తుంది. వీటన్నిటిని కూడా నడిపించింది మరి బూట్ క్యాంపే. మరి ఎలా గోల్డ్ డైరెక్ట్ అయ్యాను, గోల్డ్ అయిన తర్వాత మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఒక్కటి ఏంటంటే, ఈ రోజు నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకోండి. నేను చేస్తున్న పనులు మీరు చేస్తున్నారా? నేను లీడర్ని, నేను పవర్ఫుల్ పర్సన్ని, నేను మంచి సబ్జెక్ట్ ఇవ్వగలను, నేను మంచి ట్రైనర్ని అనేది కాదు, మీరు చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు ఏ రోజైతే 100% మీరు చేయడం మొదలు పెడతారో మీ బిజినెస్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఎందుకంటే నేను పవర్ఫుల్ పర్సన్ అంటూ సరిపోదు. మీరు పవర్ఫుల్ పర్సన్ అంటే మీ టీంకి గైడ్ చేయగాలి. 1-to-1 హోమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే, మనం ఏ రోజైతే దీన్ని 100% కూడా పాటిస్తూ ముందుకెళ్తామో, మరి అప్లైనర్ చెప్పింది ఎప్పుడైతే అప్లైనర్ని మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తామో ఆ రోజు నుంచి డెవలప్ అవుతుంది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యానంటే, మరి నా టీం పెరుగుతుంది, నా టీంకి నేను ఎలాగైనా సరే మంచి సపోర్ట్ ఇవ్వాలి, అంటే ఒక బిజినెస్ కోసం డైలీ కూడా మీటింగ్స్ పెట్టాలి అని డిసైడ్ అయిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఎవ్రీ వీక్ కూడా ట్రైనింగ్స్ పెట్టాలి. ట్రైనింగ్స్లోని నేను కంపల్సరీగా మంచిగా నా టీం నేను గైడ్ చేసుకుని ఒక 15, 20 మంది, 30 మందిని ఫాలోఅప్ చేస్తే కేవలం అక్కడికి వచ్చేది ఏంటంటే ఒక 5-6 వచ్చేవారు, 10 మంది వచ్చేవారు. మరి అలా స్టూడియోలోనే వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేశాం. మరి మనం ఎప్పుడైతే మీటింగ్కి వెళ్తే మన మైండ్ సెట్ మారుతుంది అన్నాను కదా, ఆ మైండ్ సెట్ మారడానికి మరి కారణం ఏంటంటే, బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఎలాగైనా నా టీంని డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యి సో అప్పుడు వీక్లీ మీటింగ్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ వీక్లీ మీటింగ్స్లో నుంచే ఈరోజు ఇక్కడ ఇదే ఫోటోలో 2 డైమండ్లు, ఒక స్టారు, ఒక క్రౌన్ ఉన్నారు ఇదే దీంట్లో. అంటే
నువ్వు మొదలు పెట్టేంత వరకు కూడా నీ యొక్క సక్సెస్ కానీ నీ యొక్క బిజినెస్ కానీ నీ చెక్కు కానీ మారదు. నువ్వు ఎవరో మొదలు పెడతారో నేను కూర్చుంటానంటే అవ్వదు. నువ్వు మొదలు పెట్టాలి. నువ్వు మొదలు పెట్టినప్పుడే నీ యొక్క బిజినెస్ స్టార్ట్ అవుద్ది. ఈ రోజు నీ సెల్ఫ్ నువ్వు కొంటున్నావా? ఈ రోజు నువ్వు చేసే మీటింగ్ నువ్వు వేరే వాళ్ళు బతిమలాడితే వెళ్తున్నావా, లేదంటే నువ్వే ఇంకొకరు బతిమలాడుతున్నావా? చాలా క్వశ్చన్స్ అండి. ఈ రోజు నేను చేసిన ప్రతి ఒక్క పాయింట్ మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎస్, నేను ప్రొడక్ట్ నేను సెల్ఫ్ పర్చేజ్ చేస్తున్నాను. ఎస్, నా అప్లైన్ పిలవకంటే నేను మీటింగ్కి వెళ్తున్నాను. ఎస్, నా అప్లైన్ నువ్వు చెప్పపోయినా నేను ప్రతి ట్రైనింగ్కి కూర్చుంటున్నాను నా టీంతో అనే రోజు మాత్రమే మీరు అనుకున్నది సాధించవచ్చు. ఈ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడైతే ఇది నాకు బాగా అర్థమైందో నేను డిసైడ్ అయ్యాను. సో హోమ్ మీటింగ్స్ పెట్టాను. కానీ హోమ్ మీటింగ్స్ పెడుతున్నప్పుడు ప్రతి వారం కూడా పెడుతున్నప్పుడు జనాలు ఎక్కువ మంది రావాలి అంటే కొద్దిగా మారాలి, కొద్ది వర్క్ స్టైల్ మార్చుకోవాలనేసి వెంటనే నేను వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో ఒక మిలీనియర్స్ మీటింగ్ అనేది స్టార్ట్ చేశానండి. సో మిలీనియర్స్ మీటింగ్ అనేది స్టార్ట్ చేసి అక్కడ మిలీనియర్స్ క్రియేట్ చేసి నా టీంలో ఉన్న బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు మరి ఇలాంటివి ఏం లేకుండా బ్రాంజ్ అయిన తర్వాత గోల్డ్ డైరెక్టర్గా నేను ఏం చేశానంటే ఒక స్టెప్ తీసుకున్నాను. ఆ స్టెప్ ఏంటంటే ప్రతిరోజు ప్రతి వారంలో కూడా మన టీంలో ఉన్న డైరెక్ట్ అండ్ అబౌట్తో ట్రైనింగ్ ఇప్పించాలి. అంటే వారానికి ఒక 2 లీడర్స్ని సెలెక్ట్ చేసుకొని సో మరి ఆ లీడర్స్ తోటి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ కానీ ఒక ప్లాన్ కానీ ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని లీడర్గా మార్చి ఈ బిజినెస్ని డెవలప్ చేస్తూ కంటిన్యూషన్ ఒక 3-4 సంవత్సరాలు ఈ వీక్లీ మీటింగ్ని కంటిన్యూ చేయడం వల్ల నా టీం అంచెలంచెలుగా పెరిగి నా చెక్కు అంచెలంచెలుగా పెరిగి నన్ను ఈరోజు ఇలా తయారు చేసింది. అంటే వీక్లీ మీటింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ బిజినెస్లో. మనం ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది అక్కడికి వెళ్ళాలని కాదు. బూట్ క్యాంప్ చేస్తే మైండ్ సెట్ మారుతుంది, వీక్లీ మీటింగ్ చేస్తే టీమ్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఇవంతా కూడా డెవలప్ అవుతూ మరి అలా నేను 1 ఇయర్కి స్టార్ కంప్లీట్ చేశాను. ఏ రోజైతే నేను స్టార్ అయ్యానో మరి 1 ఇయర్ కూడా నేను అంటే ఎలా వర్క్ చేశానంటే అంటే ఫిజికలీగా నేను స్టూడియోని రన్ చేస్తూ అంటే వెస్టేజ్ని చేసేవాడిని. కానీ మెంటల్గా ఏ రోజైతే నేను బ్లైండ్ పర్సన్ చూసానో, ఏ రోజైతే బూట్ క్యాంప్కి వెళ్ళానో ఆ రోజు మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ఏదో ఒక రోజు నేను ఎదగాలి, ఏదో ఒక రోజు మంచి స్పీకర్ అవ్వాలి, ఏదో ఒక రోజు మంచి చెక్కు కొట్టాలి, ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్ళాలి. డిసైడ్ అయ్యింది నేనైతే బూట్ క్యాంప్లోనే. ఆ బూట్ క్యాంప్లోకి వెళ్ళిన తర్వాత నేను స్టార్ కంప్లీట్ చేశాను. ఎప్పుడైతే స్టార్ అయ్యానో స్టార్లో నాకు 21,000 రూపీస్ అనేది చెక్కుగా నాకు రావడం జరిగింది. సో ఈ 21,000 అనేది నాకు పెద్ద ఎక్కువ కాదు. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఒక 1 ఇయర్ పాటు ఓపిక పడితే ఒక 20,000 రూపాయలు నాకు చెక్ రూపంలోని వెస్టేజ్ నుంచి వచ్చింది. చెప్పండి లీడర్స్, ఒక పాయింట్ నాకు ఒక డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంత చెక్ ఇస్తారు? మీరు ఒకసారి చార్ట్ రూపంలో తెలియజేయండి. ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తికి బయటికి వెళ్తే ఎంత శాలరీ ఇస్తారు? ప్లీజ్ రెస్పాండ్ ఎవ్రీవన్. మరి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మీరు వింటున్నారా లేదనేది నాకు తెలియాలి. మీరు రెస్పాండ్ అయిందండి. ఒక డిగ్రీ కంప్లీట్ చేసి బయటికి వెళ్తే జాబ్ ఇస్తారు. ఆ జాబ్కి మనకి ఇచ్చే చెక్ ఎంత, పేఅవుట్ ఎంత, శాలరీ ఎంత? అంటే ఒక డిగ్రీ చేయడానికి మనం ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కాదండి. డిగ్రీ చేయడానికి 15 సంవత్సరాలు పడుతుంది. 1వ తరగతి నుంచి 10th క్లాస్ నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ చేయాలంటే 15 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత డిగ్రీ పట్టుకొని వెళ్తే ఆ డిగ్రీకి ఇచ్చేది 10-15 వేలు మాత్రమే. మరి మీరే చెప్పారు 10,000. ఈ రోజు సిచ్యువేషన్లో 10,000 20,000 సరిపోతుందా? 10,000 20,000 సరిపోతుందా? ఒకటే గమనించండి. అంటే నేను చెప్పే ప్రతి ఒక్కరు కూడా గమనించండి. 10,000 రూపాయలు మనకు సరిపోతుందంటే మనం ఎటువంటి ప్రయత్నాలు చేయవసరం లేదు. ప్రతి ఒక్కరు డిగ్రీ చదవాలి, ప్రతి ఒక్కరు 10,000 కోసం 20,000 కోసం బ్రతకాలి. ఈరోజు అలాంటి సిచ్యువేషన్ పోయింది. మరి 20,000 వచ్చినప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే ఎస్, ఫోటోగ్రాఫర్గా ఉంటూ పార్ట్ టైంగా వర్క్ చేస్తూ పార్ట్ టైంలో నేను బిజినెస్ను స్టార్ట్ చేసి బిజినెస్లో మీటింగులకి ట్రైనింగ్లకి అన్నిటికీ వెళ్ళడం వల్ల నా యొక్క మైండ్ సెట్ మారడం వల్ల ఈరోజు 21,000 చెక్ ఎప్పుడైతే వచ్చిందో టోటల్గా నా మైండ్ సెట్ మారిపోయింది. అక్కడ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటూ మరి ఇప్పుడు నాకు చెప్పండి ఒక మాట. సో ఆల్రెడీ నా యొక్క చెక్స్ చూడొచ్చు. డిగ్రీ చదివిన తర్వాత 10,000 వస్తే వెస్టేజ్లో 1 ఇయర్ కష్టపడ్డాను. అది కూడా పార్ట్ టైం చేశాను. పార్ట్ టైం చేస్తే 21,000 వచ్చింది. ఓకే, మరొక 2 మంత్స్లో అంటే 14 నెలల్లో నా చెక్ ఎంత వచ్చి ఉండొచ్చు? గెస్ మీ. ఆల్రెడీ నన్ను ఎంతోమంది చూసి ఉండొచ్చు, కానీ కొత్త వాళ్ళు చాలా మందికి ఇంకా తెలియదు కాబట్టి 14 అంటే 12 నెలలు కష్టపడితే నాకు వచ్చిన చెక్ 21,000 రూపీస్ వచ్చింది. అలాంటిది మరొక 2 మంత్స్కి ఎంత రావచ్చు, ఎంత పెరగొచ్చు? 21,000కి మరొక 2 మంత్స్లో ఎంత పెరగొచ్చు? 12 నెలలు కష్టపడితే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. ఎస్ మీరు రెస్పాండ్ అవుతుంటే నేను ఇంకా జోష్గా యాక్టివ్గా మాట్లాడడానికి మీరు ఇచ్చే చాటింగ్ నాకు రిప్లై అనమాట. సో ఆ రిప్లైలో నేను ఇంకా బూస్టింగ్ మాట్లాడతాను. ఎందుకంటే వింటున్నారా లేదా తెలియాలి కాబట్టి మీరు టకా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే సంవత్సరం కష్టపడితే 21,000 వచ్చింది. 21,000 వస్తే మరి ఈ బిజినెస్లో నేను 14 నెలల ఈ బిజినెస్లోకి వచ్చిన వెంటనే నేను 14 నెలల నా చెక్ చూసుకుంటే
76,000 చెక్ రావడం జరిగింది. 76,482 రూపాయలు కేవలం 14 నెలల్లోనే వెస్టేజ్లో నేను కొట్టాను యాజ్ ఏ స్టార్ డైరెక్టర్గా. మరి స్టార్ డైరెక్టర్గా నేను ఈ చెక్ తీసుకోవడం గల కారణం ఒకటి, బిజినెస్ నాకు అర్థమైంది. బిజినెస్ అర్థమవడం కారణం మీటింగ్లో చూసిన తర్వాత మైండ్ సెట్ మార్చుకున్నాను. ఈ బిజినెస్లో షాప్ మార్చడం కాదు, మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత నా చెక్ మారింది. ఇప్పుడు కూడా చాలామంది బిజినెస్లోకి వస్తారు, ప్రాపర్ గైడెన్స్ తీసుకోకపోవడం, ప్రాపర్ నాలెడ్జ్ తీసుకోకపోవడం, సిస్టమ్ని ఫాలో అవ్వకపోవడం. లెవెల్ ఇచ్చింది కానీ చెక్కు రాదు. చెక్కు రావాలంటే సిస్టాన్ని ఫాలో అవ్వాలి. ఎవరైతే 100% సిస్టాన్ని ఫాలో అవుతారో వాళ్ళ చెక్కులు మాత్రమే పెరుగుతాయి. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ ఇక్కడ పనికిరాదు, మన డిగ్రీలు ఇక్కడ పనికిరావు, మన ఎడ్యుకేషన్ ఇక్కడ పనికిరాదు. మనకి ఇక్కడ అంటూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 7 steps 7 మిస్టేక్ అని ఉంటుంది. ఎవరైతే ఈ 7 steps 7 మిస్టేక్ని 100% ఫాలో అవుతారో, 100% సిస్టాన్ని ఫాలో అవుతారో, ఎవరైతే వాళ్ళు కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ చెక్కులు పెరిగే అవకాశం ఉంటుంది. సో మరి అలాగే నేను ఎప్పుడైతే యాజ్ ఏ స్టార్ డైరెక్ట్గా 76,000 చెక్ తీసుకున్నానో నేను ఒక డిసైడ్ అయ్యాను. ఏంటో డిసైడ్ తెలుసా? ఆ డిసైడ్మెంట్ నా లైఫ్నే మార్చేసింది. నేను ఒకవేళ భయపడుతూ ఒక కంఫర్ట్ జోన్లో బ్రతకాలి అంటే అది కావాలి ఇది కావాలి, చాలామంది పట్టుకొని వదలరు. అటు అది కావాలి ఇటు ఇది కావాలి. సో ఏ రోజైతే నేను ఫుల్ టైం వెస్టేజ్ని చేస్తున్నా పార్ట్ టైంగా చేస్తూ ఒక ఫోటోగ్రాఫర్గా రన్ చేస్తున్నా. నేను బిజినెస్ చేయాలి కానీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ కమిట్మెంట్ అనేది 76,000 చెక్ నాకు ఇచ్చింది. ఎందుకంటే 14 నెలల్లో వెస్టేజ్లోకి అంత వస్తే 14 సంవత్సరాలు ఫోటోగ్రాఫర్గా 15 లక్షలు పెట్టుబడి పెట్టి ప్రతిరోజు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 11-12 గంటల వరకు స్టూడియోలో ఉంటూ మరి రోజు కూడా స్టూడియో రన్ చేసుకుంటూ ఎంత వస్తుంది అంటే చెప్పలేని పరిస్థితి నాకు ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో మరి కరెంటు బిల్లు కట్టి, షాప్ రెంట్లు కట్టి, స్టాఫ్కి శాలరీస్ ఇచ్చి ఇవన్నీ చేస్తే ప్రతి నెల ఎవరైనా మ్యారేజ్ ఇస్తారని ఎత్తుక్కునే సిచ్యువేషన్లో నాకు సరైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అంటే ఆ నిర్ణయం ఒకటే, వెస్టేజ్లో కేవలం 14,76,000 రూపాయలు వచ్చినప్పుడు మరి 14 సంవత్సరాలైనా సరే నెక్స్ట్ మంత్ ఎవరు మ్యారేజ్ ఇస్తారు, ఎవరు ఫంక్షన్ ఇస్తారు అనే థింకింగ్ అనేది అలాంటిది. 76,000 రూపాయల చెక్ నా మైండ్ సెట్ మార్చేసి ఒకే ఒక డిసైడ్ అయ్యాను. ఏంటి అని అంటే 14 నెలల్లో నేను ఇది చేసినప్పుడు, మరి పార్ట్ టైం చేసినప్పుడు ఇది సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే నేను మారాలా వద్దా? ఎస్, మారాలి వద్దు. చాలామంది ఏమనుకుంటారంటే వెస్టేజ్లో డబ్బులు వస్తాయి, జాబ్ మాత్రం వదలరు. అంటే జాబ్ వదలడం అంటే 10,000 20,000 కావాలి, ఈ డబ్బులు కావాలి. ఒకటి గమనించండి, నేను నా ఫ్యామిలీలో నా వైఫ్ ఒకటి అడిగా, నేను స్టూడియో రన్ చేయనా వెస్టేజ్ రన్ చేయనా? వెస్టేజ్ ఎందుకు రన్ చేయనంటే ఫ్యామిలీకి కూడా మనం చెప్పాలి, ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో తను ఒకటే అన్నారు మా వైఫ్, ఫోటోగ్రఫీ అని మీరే చేస్తారు, వెస్టేజ్ అని మీరే చేస్తారు, మమ్మల్ని పోషించేది మీరే కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఎవరిని అడగవసరం లేదని ఒకే మాట చెప్పారు. ఎప్పుడైతే నా నిర్ణయం మార్చుకొని వెంటనే ఫుల్ టైం వెస్టేజ్కి నేను పూర్తిగా మారిపోయానండి. మారిపోయి ఎంతో ఇష్టంగా, ఎంతో ప్యాషనేట్గా ఒక టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అంటే ఫోటోగ్రఫీ అనేది నాకు ఒక పిచ్చి, ఒక ప్యాషన్. ఎలాంటి అంటే నేను ఒక డిజైనర్ అనమాట. డిజైనర్గా ఉంటూ దగ్గర ఎంతోమంది కస్టమర్లు ఫోటోగ్రాఫర్లు మా దగ్గరికి వచ్చి వర్క్ నేర్చుకునేవారు. అంటే ఎట్లా చేయాలి, ఫోటోగ్రఫీ ఎలా చేయాలి, వాళ్ళకి ఎలా వర్క్ చేయించాలి అనేది మేము చెప్పి చేసేవాళ్ళం. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఫోటోగ్రాఫర్లు వచ్చి నేర్చుకునే సిచ్యువేషన్లో ఆ ఫోటోగ్రఫీ నేను కూడా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే డిజైనర్ల దగ్గరికి ఫోటోగ్రాఫర్లు వస్తారు. మరి అలాంటి డిజైనర్గా ఉన్న నేను ఫోటోగ్రాఫర్ అయితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా బాగా తీయగలనేసి ప్యాషన్ పెట్టుకొని మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మంచి కెమెరా అంటే 50,000 నుంచి 70,000కి వెళ్ళండి, 70,000 నుంచి 1,50,000కి వెళ్ళండి, 1,50,000 నుంచి 2.5 లక్షలకి వెళ్ళండి, 2.5 లక్షల నుంచి 5 లక్షలు పెట్టుబడి పెట్టాను ఒక కెమెరా కోసమే. అంత ఎఫర్ట్ పెట్టి అంత స్టూడెంట్ రన్ చేసిన వాడిని బై చెప్పడానికి ఒకే రీజన్, వెస్టేజ్ మార్చేసింది. వెస్టేజ్లో మారడానికి నువ్వు మారలేదంటే నీ థింకింగ్ మారలేదు, నీ ఆలోచన విధానం మారలేదు. నేను వచ్చాను సార్, 1 year అయింది సార్, 2 years అయింది సార్, 3 years అయింది, ఎన్ని సంవత్సరాలు వచ్చావని కాదబ్బా, నీ మైండ్ సెట్ మారిందా లేదా? నీ మైండ్ సెట్ మారితేనే నీ చెక్కు మారుతుంది. నువ్వు అలానే ఉంటే చెక్కు కనీసం 10 రూపాయలు కూడా పెరగదు. సో థింకింగ్ అనేది మార్చుకోవాలి. ఎంత పవర్ఫుల్ అంటే ఎప్పుడైతే నేను స్టూడియోని పూర్తిగా ఇష్టంతో ఉన్నదాన్ని, నా యొక్క ఇష్టాన్ని చూడండి, ఒకటి వదులుకుంటేనే ఒకటి వస్తుంది అంటారు. మీరు ఏది వదులుకుంటే అది మీ దగ్గర, ఏది కోరుకుంటే అది వస్తుంది. మీరు వదులుకోలేకంటే ఏది రాలేదు. ఎప్పుడైతే స్టూడియోకి బై చెప్పానో, మరి బై చెప్పిన తర్వాత నా చెక్కు పెరిగింది. అది ఎంతలా అంటే చూడండి, మీరే చూడండి, ఎక్స్పెక్ట్ చేయండి. మరి ఈరోజు కేవలం 18 నెలల్లోనే 1,03,000 రూపాయలు నా చెక్కు తీసుకోవడం జరిగింది యాజ్ ఎ స్టార్ డైరెక్టర్గా. మరి ఒక స్టార్ డైరెక్టర్గానే 1,00,000 రూపాయలు కొట్టానంటే అప్పట్లో 1,00,000 రూపాయలు తీసుకునే దాంట్లో చూసుకుంటే మరి ఈరోజు మన శ్రీనివాస్ సార్ టీంలోని ఫస్ట్ 1 lakh ఎర్నర్ నేను, రామ్కోట్ సార్ టీంలో సెకండ్ 1 lakh ఎర్నర్ని,
అంటే ఒక స్టార్ డైరెక్టర్గానే నేను ఒక ₹1,00,000 తీసుకున్నానంటే టీంని ఏ విధంగా మోడల్ చేసుకుంటూ ఎలాగ నడిపించుకుంటూ ఎలా ఈ బిజినెస్లో నిలబడ్డానంటే మరి ఈ బిజినెస్లో ఆ విధంగా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నేను తీసుకున్న నిర్ణయాలే. ఈ రోజు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మీ జీవితం అలానే ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ జూమ్ సెషన్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఒక మనిషి మారాడు అన్నప్పుడు ఆ మనిషి తీసుకున్న నిర్ణయాలే తనని మారుస్తాయి. మీరు తీసుకున్న విధానాలే మిమ్మల్ని ఈరోజు మారుస్తాయి. ఏ రోజైతే 18 నెలలు 1,03,000 చెక్ వచ్చిందో వెంటనే ఇంకా ఫుల్ హ్యాపీ. తర్వాత మన ఇంటికి మనందరికీ తెలిసింది ఏంటంటే అందరి జీవితాల్లో కరోనా అయితే వచ్చింది. నేనైతే కరోనాకి నేను థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక బ్లైండ్ పర్సన్ నా మైండ్ సెట్ మార్చాడు. మైండ్ సెట్ మార్చిన తర్వాత నేను వెస్టేజ్ అవకాశం తీసుకోవడం జరిగింది. మరి వెస్టేజ్ అవకాశం తీసుకున్న తర్వాత బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత మరింత స్ట్రాంగ్ అయ్యాను. అలాగా పెరుగుతూ స్టూడియోని వదిలేశాను. తర్వాత స్టూడియో వదిలేసిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా కూడా మరొక లెసన్ నేర్పించింది. ఏంటో తెలుసా? బయట జనాలు గొర్రెలండి. నాకు తెలిసి బయట జనాలు గొర్రెలు. ఎందుకంటున్నానంటే ఆ మాట ఎంత చెప్పినా సరే ప్రివెన్షన్గా మనం ఏది వాడవారు బయట తెలియదు. డబ్బులున్నాయి, నేను పెద్ద ప్రొఫెషనల్ ఉన్నాను, పెద్ద ఆఫీసులు. సో వాట్, మీరు ఎంత ప్రొఫెషనల్ ఉన్నా సరే ఇక్కడ కావాల్సింది హెల్త్ ఇంపార్టెంట్. చాలామంది కరోనా సిచ్యువేషన్లో ఇలాగ కాలర్లు ఎగరేసుకున్న వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి రోడ్డు మీద పడిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో మరి వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా కరోనా కాపాడిందనేసి నేను అంటాను. ఎందుకంటే కరోనాలోని మరి చాలామందికి ఒక పదం బాగా వాడారు. ఆ పదం పేరు ఇమ్యూనిటీ. ఎవరైతే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుందో, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుందో వాళ్ళు 100% కూడా కంపల్సరీగా మంచి హెల్తీగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి కరోనా రాదు అని డిసైడ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్లోనే నేనైతే వెస్టేజ్ అంటే ఒక పక్క వెస్టేజ్ ఫుల్ టైం వచ్చాను. కానీ అంటే నేను తీసుకున్న నిర్ణయాలు నన్ను ఎలా మార్చేసినాయి అంటే చాలా వరకు మార్చేసినాయండి. ఎప్పుడైతే కరోనా టైంలోని మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల కరోనా రాదు, వెస్టేజ్ ప్రోడక్ట్ వల్ల హెల్త్ బాగుంటుంది అని జనాలకి ఇంకా అవేర్నెస్ పెరిగింది. ఆ సిచ్యువేషన్లో పని మానేశారు, ఆ సిచ్యువేషన్లో ఉద్యోగాలు మానేశారు. కానీ ఇంట్లో కూర్చొని ఎక్కువ తినేవాళ్ళు, అంటే ఎక్కువ మంచి ఫుడ్ తీసుకోవడం జరిగేది. అలాంటి సిచ్యువేషన్లో వెస్టేజ్లో ఇమ్యూనిటీని డెవలప్ చేసే వెస్టేజ్ ప్రొడక్ట్స్ బాగా ప్రమోట్ అయినాయి. బాగా జనాలకు వెళ్ళిన తర్వాత అదే కరోనా టైంలో నేను ఒక లాక్డౌన్లో ఒక మా రిలేటివ్స్ ఇంటి ఫంక్షన్కి వెళ్ళి అక్కడ లాక్డౌన్లో బుక్ అయిపోయాను. ఆ బుక్ అయిపోయి అదే పొజిషన్లో అక్కడే ఉంటూ నేను ఈ బిజినెస్ని అంటే నా స్టూడియో అమ్మేశాను. నా ఫ్యామిలీ ఫంక్షన్లోకి వెళ్ళి మరి అక్కడ నుంచి జూమ్ మీటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ బిజినెస్ ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చెయ్యాలంటే తపన, కసి, పట్టుదల ఉంటే చాలు. నువ్వు బిజినెస్ చెయ్యాలంటే ఈ బిజినెస్కి ఏమీ వద్దండి, చెయ్యాలనే కసి, పట్టుదల, తపన ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే బిజినెస్లో ఎదగలరు. అంటే ఎప్పుడు మీటింగ్లు ఎగ్గొడదాము, ఎప్పుడు మీటింగ్ల నుంచి సైడ్ అయిపోతాము, మీటింగ్లు పెద్ద మ్యాటర్ ఏముంది, మనకు అన్నీ తెలుసు కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నువ్వు మీటింగ్ నీకు తెలియడం కాదు, నీ టీంలో ఉన్న వాళ్ళకి తెలియాలి. సో ఎప్పుడైతే నేను అప్పుడే జూమ్ స్టార్ట్ అయింది, అప్పుడే డిసైడ్ అయ్యాను. ఆ టైంలోని జూమ్ని మొదలుపెట్టి మా రిలేటివ్స్ ఇంట్లోనే ఉంటూ జూమ్ని మొదలుపెట్టి జూమ్ చేస్తూ మరి ఈ బిజినెస్ ద్వారా ఫుల్ లాక్డౌన్లో మా మా మామయ్యాల ఇంట్లో ఉంటూనే కరోనా టైంలోని ఫుల్ లాక్డౌన్లో నాకు వచ్చిన చెక్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ₹1,02,000 చూడండి లీడర్స్, కరోనా సిచ్యువేషన్లో నాకు వచ్చిన పే అవుట్. అంటే కరోనా ఉన్నా సరే 1,02,000 తీసుకోవచ్చు అని నాకు కరోనా నేర్పించింది. అదే ఫోటో స్టూడియో ఉంటే నాకు మ్యారేజ్లు ఎవరైనా తీసుకుంటారా, ఫంక్షన్లు ఎవరైనా తీస్తారా, అసలు స్టూడియో ఓపెన్ చేయవచ్చా, స్టూడియో ఉంటే రెంట్ ఎవడు కడతాడు, కరెంట్ బిల్ ఎవడు కడతాడు, స్టాఫ్ స్టార్ట్ చేస్తాడు. నేను ఎంత అదృష్టవంతుడు అనేది కరోనా నేర్పించింది నాకు. మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది అదే. నేను చేసింది మంచి నిర్ణయమా కాదా, స్టూడియో అమ్మేసి ఫుల్ టైం వచ్చా. కానీ వెస్టేజ్లోకి ఫుల్ టైం వచ్చిన తర్వాత కరోనా నేర్పించింది ఏంటంటే, కరోనా ఒకటే నేర్పించింది, వెస్టేజ్లో ఉంటే చాలు నువ్వు బతికిపోయినట్టే. అదే వెస్టేజ్లో నువ్వు ఉంటే నీ కుటుంబానికి సెక్యూరిటీ కల్పించినట్టే. మనం లేకపోయినా మన ఐడి మన కుటుంబానికి 3 తరాలు ఇస్తుంది అనే ఒకటి బాగా అర్థమైంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎంత తోపు ఫోటోగ్రాఫర్నైనా మా మిస్సెస్ ఫోటోగ్రఫీ చేయలేరు, మా పిల్లలు ఫోటోగ్రఫీ చేయలేరు. కానీ నాకు డిసైడ్ అయ్యాను ఏంటంటే వెస్టేజ్లో నేను ఉంటే ఐడిని కాపాడి ఒక 1,00,000 మంది టీంని బిల్డ్ చేసుకోగలిగితే ఆ 1,00,000 మంది ఎవరో ఎక్కడో స్నానం చేస్తే, ఎవరో ఎక్కడో ముఖం కడిగితే నా కుటుంబం సేఫ్ జోన్లో ఉంటుంది నెక్స్ట్ రాబోయే 3 తరాల్లోని అని మైండ్ సెట్గా బాగా కనెక్ట్ అయింది. ఆ రోజు బాగా డిసైడ్ అయ్యాను. సో మరి అక్కడి నుంచి మరి వెంటనే వైజాగ్ రావడం, వైజాగ్లోని వచ్చి డైమండ్ డైరెక్టర్ అవ్వడం. మరి ఈరోజు డైమండ్ అయితే మన అందరికీ తెలుసు, డైమండ్ డైరెక్టర్ అయితే మరి స్టార్ అంటేనే ఒక పదం అంటారు, కార్ వస్తుంది.
సో మరి మరి ఎప్పుడైతే నేను కరోనా అయిందో ఫుల్ లాక్డౌన్లోనే, ఇంకా లాక్డౌన్ తీయలేదు, అలాంటి సిచ్యువేషన్లోనే అప్పుడప్పుడు జనాలు బయటకు వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. వెస్టేజ్లో స్టార్ అయితే కార్ తీయాలి, కార్ మీద ప్లానింగ్కి వెళ్ళాలనేసి మనకి విఎల్సి ట్రైనింగ్లో చెప్తారు. విఎన్సీలో ట్రైనింగ్లో మీరు స్టార్ అయితే కార్ చూపించాలి, కార్ చూపిస్తేనే జనాలు నమ్ముతారు, మీరు చేసిన నిజమే కదా, స్టార్ అంటే కార్ ఉంటుంది. అప్పుడు డిసైడ్ అయ్యాను. అలా సిచ్యువేషన్లో మరి నేను ఈ వెస్టేజ్ ద్వారా 10 లక్షల రూపాయలు విలువైన వోక్స్ వ్యాగన్ పోలో కార్ తీసుకోవడం జరిగిందండి. చూడండి, ఇక్కడ మన నిర్ణయాలు తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఆ నిర్ణయాలు 100% తూచా తప్పకుండా పాటిస్తే మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని ఎంత ముందు తీసుకెళ్తుంటే, ఈ నిర్ణయాలు తీసుకునే దగ్గరే చాలా మంది జనాలు వెనకబడి ఉంటారు. సో ఎప్పుడైతే మరి బిజినెస్ ద్వారా 10 లక్షల రూపాయలు వోక్స్ వ్యాగన్ పోలో కార్ తీసుకున్నాను. కార్ తీసుకున్న తర్వాత మరి ఇక్కడ అప్పుడు ఆ రోజు మరి నా అప్లైనర్ మళ్ళీ నాకు వైజాగ్ రావడం జరిగింది. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నా అప్లైనర్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను కలవడానికి వచ్చింది ఎప్పుడంటే ఆ కరోనా అన్ని దాటిపోయిన తర్వాత వైజాగ్ మళ్ళీ రావడం జరిగింది. అంటే మేము ఎక్కడో బూట్ క్యాంపులోనే అక్కడే కలిసేవాళ్ళం తప్పించి తను నా దగ్గరికి వచ్చి 1-to-1 చేసింది కాదు, నేను వచ్చి 1-to-1 హోమ్ మీటింగ్ పిలిచింది లేదు. కానీ బిజినెస్లో నేను నిలబడడానికి కారణం మీటింగ్స్ 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 మీటింగ్స్. మీటింగ్ నాకు తెలియడం కాదు, నా టీము తెలియాలి. మీటింగ్ నేను అటెండ్ అవ్వడం కాదు, నా టీం అటెండ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే బిజినెస్లో డెవలప్ అవుతారు. సో ఎప్పుడైతే నాకు అర్థమైంది కాబట్టి నేను అప్లైనర్ చెయ్యిని వదలగలిగాను. అప్లైనర్ చెయ్యిని పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా, అంటే చెయ్యి పట్టుకోవాలి నేర్చుకోవడానికి, చెయ్యి వదలాలి నేర్పించడానికి. నువ్వు చెయ్యి పట్టుకొని ఉంటే ఎప్పటికీ కూడా నేర్పించవు. చెయ్యి వదులు, మరొక డౌన్లైన్ చెయ్యి అందించు, అప్పుడు మాత్రమే బిజినెస్లో డెవలప్ అవ్వచ్చు. సో నా ఫ్రెండ్ మళ్ళీ అప్పుడు రావడం జరిగింది. సో అలాగే మరి తర్వాత కరోనా అయిపోయింది. కరెక్ట్గా నేను వచ్చిన మళ్ళీ ఒక బూట్ క్యాంప్, మరొక బూట్ క్యాంప్ ఏంటి అంటే, మరొక బూట్ క్యాంప్కి నేను వెళ్ళడం జరిగింది. ఆ బూట్ క్యాంప్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. మరి కొత్తగూడెంలోని, అంటే నేను ఒక బూట్ క్యాంప్కి గెస్ట్గా, మీరు గమనించండి లీడర్స్, ఫస్ట్ బూట్ క్యాంప్కి నేను ఫోటోగ్రాఫర్గా నేను తిరిగాను. కానీ నేను అనుకున్న డ్రీము ఒక ప్లేస్ అయితే, నాకు గెస్ట్గా అవకాశం వచ్చి మరి ఒక క్రౌన్ డైరెక్టర్గా నాకు ఫస్ట్ టైం కొత్తగూడెంలోనే ఒక గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు ఆ బూట్ క్యాంప్కి ఎంతోమంది లీడర్స్ వచ్చారు. అదే బూట్ క్యాంప్లో ఒక స్పీకర్గా నా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మరి 2 ఇయర్స్కి ఒక క్రౌన్గా, కార్ ఇచ్చేవారుగా, 1 lakh ఎర్నర్గా ఒక క్రౌన్, మరి ఈ రోజు ఒక స్పీకర్గా రెడీ అవ్వడం జరిగింది. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒకటే నేర్చుకోండి, ఇక్కడ ఈ బిజినెస్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మనం పొందొచ్చు. ఈరోజు ప్రతి ఒక్క లీడర్ని కూడా జనాలు ఎలా చూస్తారో, ఎలాగా మనల్ని ఇప్పుడు స్టార్టింగ్ నేను అది నేను ఇదే అనేసి మన సార్ మనకి చెప్పడం జరిగింది. మరి ఆ మాట కారణం ఏంటంటే, ఈ బూట్ క్యాంప్లో జనాలు మనల్ని ఎలా లీడర్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి బూట్ క్యాంప్లోని వెళ్ళి బూట్ క్యాంప్ మైండ్ సెట్ మార్చింది. అదే బూట్ క్యాంప్లో స్పీకర్గా మారాను. ఆ స్పీకర్ అంటే ఈ బిజినెస్లో ఎదుగుతున్న కొద్ది మనకి వెళ్తే కాదు, రెస్పెక్ట్, రికగ్నేషన్ అన్నీ కూడా మారిపోతుంటాయి. మన లైఫ్ స్టైల్లో మనం మారాలి అంటే, ఈరోజు ఈ జూమ్లో మీరు కూర్చున్నారంటే ఏదో రోజు వింటున్నాం కదా, రోజు సెషన్స్ వింటున్నాం కదా, రోజు చాలా మంది చెప్తున్నారు కదా, అంటే రోజు ఎంత చెప్తే ఏముంది, నువ్వెంత మారావు అనేది ఇంపార్టెంట్. నీ మైండ్కి ఎంత తీసుకున్నావు ఇంపార్టెంట్. నీ టీం నువ్వెంత మార్చుకున్నది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నామని కాదు, చూసి నేర్చుకోవాలి. మనం మనలాగా ఉంటే ఈ బిజినెస్ చేయలేమండి. మనం మారాలి. మారిన వాళ్ళు మాత్రం ఎదుగుతారు. ఏ రోజైతే మరి క్రౌన్గా నేను ఈ బిజినెస్లో 1,20,000 రూపాయలు నా చెక్ అయితే పెంచుకోవడం జరిగింది. అంటే ఈ బిజినెస్లోకి రావడం, వచ్చిన తర్వాత చెక్కు మారడమే కాకుండా మరి అలాగే ఈ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ, మరి ఎక్కడి నుంచి ఏంటంటే, ఎక్కడ ఏ ట్రైనింగ్ ఉన్నా ఆ ట్రైనింగ్లో నేను ఉంటా కంపల్సరీగా. ఎందుకంటే చాలా మీటింగ్స్ ఈ బిజినెస్లోని మనల్ని చాలా మారుస్తాయి. సో మరి అలాగా మరి ఎవరైతే ఒక ఈవెంట్కి రావాలి కంపల్సరీగా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మన మైండ్ సెట్ మారిపోయిందండి. సో ఎప్పుడైతే ఒక చెన్నై మీటింగ్కి వెళ్ళాను, ఆ చెన్నై మీటింగ్లోని పూర్తిగా నా మైండ్ సెట్ మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే,
అదే చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ప్లస్ ఎర్నర్స్ని అందరినీ కూడా ఒకే ప్లేస్లో కూర్చొని అదే ప్లేస్కి బాలీ సారు, అదే ప్లేస్కి మన దీపక్ సారు, అలాగే కన్వీర్ సింగ్ సారు ముగ్గురు కూడా రావడం జరిగింది. ముగ్గురిని కూడా మనం కలవడం, ఆ మీటింగ్లోని ఒక గెస్ట్గా మామూలుగా వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత అక్కడ లక్షాధికారులు, అంటే అక్కడ ఎక్కువ మంది లక్షాధికారులని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ లక్షాధికారులని సార్ ఇచ్చే స్పీచ్, ఎవరైతే మన బాలీ సార్ ఇచ్చిన స్పీచ్ని చూసి ఫుల్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ రోజు అనిపించింది, ఈయన వయసు ఉంది కానీ ఇంకా ఏజ్లో మాత్రం రక్తం మరిగిపోతుంటుంది. ఆయన మాటలు ఎప్పుడైనా మీరు వింటే దగ్గరగా చూస్తే అసలు ఏం మాట్లాడుతున్నారు రా బాబు, ఆయన మాటల ముందు మన మాటలు చాలా తక్కువ. ఆ రోజు ఆ చెన్నై ట్రిప్ అనేది నా మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అదేవిధంగా ఈ బిజినెస్లో మరి చూడండి, ఒక స్టార్ వాటర్లు అంటే ఎలాంటి స్టార్ వాటర్లు ఇచ్చారంటే, ఆ స్టార్ వాటర్లో మేము వెళ్ళిన తర్వాత మరి ఆ స్టార్ వాటర్ మనం ఇందాక అటు తిరిగా ఇప్పుడు ఇటు తిరుగుతున్నాం చూడండి, ఎంతో పెద్ద స్టార్ వాటర్లు. ఆ స్టార్ వాటర్లో స్టే ఇచ్చిన తర్వాత ఆ స్టార్ వాటర్లో తిరుగుతూ నేను ఇలా తిరుగుతూ అంటే అక్కడ మనం మీటింగ్స్ వెళ్ళడం వల్ల చాలా నేర్చుకోవచ్చు. చాలా మంది మీటింగ్లు ఎగ్గొడేస్తారు. ఎందుకంటే మీటింగ్ ఏముంటుందండి, ఏం చెప్తారండి, చెప్పిందే చెప్తారు కదా, చూపిందే చూపిస్తారు కదా. చెప్పిందే చెప్తారబ్బా, ఎంతమంది చెప్పినా నువ్వు మారావా లేదా అనేది ఇంపార్టెంట్. చెప్పిందే చెప్తారు. మరి చెప్పిందే చెప్తే ఈ బిజినెస్లో అలా మార్చుకుంటూ ముందుకెళ్తూ మరి అలాగే ఇంకొక ట్రైనింగ్కి వెళ్ళాను. మరి సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ అనేసి, మన మైండ్ సెట్ అంటే గ్రాస్ ఈవెంట్ అనేది మనకు ఇంకొక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఈవెంట్లో కూడా మరి ఎంతోమంది టాప్ లీడర్లను కలవడం జరిగింది. ఆ లీడర్లను కలిసినప్పుడు అక్కడ మనం అందరం తెలుసు, ఈరోజు ఎవరైతే టాప్ లీడర్ ఉన్నారో మనందరికీ తెలుసు, టాప్ ఎర్నర్. మరి మన బిజినెస్లో మన ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో కాదు, మరి ఏదైతే మనం ఈరోజు చూస్తున్న ఆ నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఈరోజు హైయెస్ట్ ఎర్నర్ అనుకోవచ్చు. మన ఇండియాలోనే చూసుకుంటే ఈరోజు చూసుకుంటే 1,72,00,000 రూపాయలు ఇన్కమ్ ఎర్నండి. ఆయనతో డైరెక్ట్గా లైవ్లో ఫోటో తీసుకునే కాకుండా 2 రోజుల పైనే ఆయనతో ఈవెంట్లో కూర్చున్నప్పుడు ఆయన మాటలు నన్ను చాలా వరకు ఇన్స్పైర్ అయినాయి. అదే ప్లేస్ అదే ఫోటోలో చూడండి, ఒక ఆయన 46 లక్షలు ఆయన ఉన్నాడు, అది 16 లక్షలు, 12 లక్షలు. మన కంపెనీ సైడ్ నుంచి ఎంతోమంది లీడర్స్ని, పురుషోత్తం దాస్ గారు, ఇలా చాలా మందిని చూసినప్పుడు అనిపించింది, ఎంతమందికి అయినప్పుడు నాకెందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు అని ఎప్పటికప్పుడు మైండ్ సెట్ మార్చుకోవడానికి గల కారణం మీటింగ్స్ అంటాను. సో ఈ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా మారింది. చూడండి, అక్కడ ఈ వీడియో ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో నేను ఎందుకు చూపిస్తానంటే, వెస్టేజ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీనే. వెస్టేజ్ ఫ్యామిలీ అనేది అక్కడికి వెళ్ళాక మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాం. మీటింగ్ తర్వాత సరదాగా చెన్నై మెరీనా బీచ్లోని సరదా తిరుగుదామని చెన్నై మొత్తం తిరగడం జరిగింది. చూడండి, ఆ చెన్నై మెరీనా బీచ్లోని తిరిగి ఎంజాయ్ కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదా. చూసారు ఇక్కడ, అంటే ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరు మైండ్ సెట్ మార్చుకున్నాం కాబట్టి ఈరోజు ఫ్యామిలీని అంటే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం ఉన్న ప్రతి లీడర్స్ ఉన్నారు అక్కడ. ఆ ఫోటోలో మీరు అందరినీ చూడొచ్చు. ఇప్పుడున్న ప్రతి లీడర్ కూడా క్రౌన్స్గా, యూసీడీగా, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోతూ వస్తున్నారు. అంటే ఈ బిజినెస్ లో ఫ్యామిలీని ఇస్తారు, మంచి ఫ్రెండ్స్ని ఇస్తారు, అలాగే అన్నీ వస్తాయి. సో అదేవిధంగా ఎప్పుడైతే మరి ఎస్బీసీ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ పూర్తిగా మార్చుకున్నాను. ఎలాగైనా సరే ఈ బిజినెస్లో ఇంకా ఎదగాలని డిసైడ్ అయ్యాను. అంటే అలాగా ఏదైతే బూట్ క్యాంపుల్లో చూడండి, ఏదైతే బూట్ క్యాంపుల్లో చూసి ఎప్పటికైనా స్పీకర్ అవ్వాలంటే మనం ఈ బిజినెస్లో అప్లైనర్ని చేయి పట్టుకొని ఉంటే చాలండి. మనల్ని ఎక్కడైతే ఏదైతే అనుకుంటామో ఆ లెవెల్కి, అలా ఏదైతే బూట్ క్యాంప్కి ఒక చూడడానికి వెళ్ళినానో అలా ఒక బూట్ క్యాంప్లో ఒక ఆర్గనైజర్ కూడా నేను ఒక వైజాగ్లో ఒక బూట్ క్యాంప్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే మీటింగ్స్ని కండక్ట్ చేయడం కూడా చాలా ఒక అదృష్టం. ఎందుకంటే అంత ఈజీ కాదు. మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా చాలా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈరోజు మనకి ఖమ్మంలోని ఛాంపియన్ క్యాంప్ అనేది ఒక బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ బూట్ క్యాంప్కి ఆర్గనైజింగ్గా మనకి ఈరోజు ఖమ్మం శ్రీనివాస్ గారు అవ్వచ్చు, నాగరాజ్ గారు అవ్వచ్చు, టీం అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎంతో మందిని డెవలప్ చేయాలనేసి. అలాగే మేము మరి 2022లోనే నేను వైజాగ్లో ఒక బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ బూట్ క్యాంప్ నా మైండ్ సెట్ పడింది, అదే అలాంటి ఒక బూట్ క్యాంప్ ఒక ఆర్గనైజర్గా మనం తయారయ్యామంటే మనం తీసుకున్న నిర్ణయాలు మన మైండ్ సెట్ని మారుస్తాయి. సో అలా మారడమే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే చూడండి, ఇవన్నీ కూడా
అంటే నేను ఎందుకు బూట్ క్యాంప్ అంటే బూట్ క్యాంప్లో నీ మైండ్ సెట్ మారిపోతుంది, బూట్ క్యాంప్లో నీ ఆలోచన విధానం మారిపోతుంది, ప్రతి ఒక్కటి కూడా బూట్ క్యాంప్ మార్చేస్తుంది. అక్కడికి వచ్చిన లీడర్స్ని ఏదైతే కలగన్నానో మరి అదే బూట్ క్యాంపు, ఏదైతే నేను స్టేజ్ ఎక్కి ఫోటో తీశాను ఫస్ట్ టైం, అదే బూట్ క్యాంప్లోని ఒక స్పీకర్ అవ్వాలి, ఒక ట్రైనర్ అవ్వాలి అని కలగన్నాను. ఇప్పుడు స్టార్టింగ్ బూట్ క్యాంప్ వెళ్ళాను. అదే బూట్ క్యాంప్లో అదే విజయవాడలో మరొక ఈ వీడియో ఎందుకు చూపించానో తెలుసా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే అదే ప్లేస్లో అదే మూల ఒక కెమెరా పట్టుకుని వెళ్ళి ఎప్పటికైనా ఈ స్టేజ్ ఎక్కుతానా, ఈ స్టేజ్లో ఒక స్పీకర్ అవుతానా అనే డ్రీమ్ కలగను నేను ఎందుకు ఈ ఫొటోస్, ఈ బూట్ క్యాంప్ వీడియోస్ చూపిస్తున్నానంటే ఆ బూట్ క్యాంప్లో మీ కళ నెరవేరాలని మీరు డ్రీమ్ పెట్టుకుంటారు. అంటే బూట్ క్యాంప్లోని మీరు చూడండి, ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు కెమెరా పట్టుకొని అక్కడక్కడ అలా తిరుగుతూ ఫోటోలు తీసుకున్నాను. నేనే అదే బూట్ క్యాంపు అదే ప్లేస్లో ఒక స్పీకర్గా వెళ్ళామంటే నాకైనా మీ అందరికి అవకాశం లేదా? సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బూట్ క్యాంప్స్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. బూట్ క్యాంపులో చాలా మార్పులు వస్తాయి, చాలా మైండ్ సెట్ మారుతుంది. నేను అనుకుంటాను ఇదే ప్లేస్లో నేను అనుకున్నాను ఇదే ప్లేస్కి వస్తాను అంటే భయం, ఒకప్పుడు మాట్లాడాలంటే భయం, మాట్లాడాలంటే చాలా భయపడేవాడిని. అలాంటి నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉండడం కారణం ప్రతి దగ్గర మీటింగ్స్ అయితే మీటింగ్స్ వెళ్ళు మార్చుకుంటూ నా లైఫ్ స్టైల్ అయితే పూర్తిగా మారిపోయింది. నేనేమంటున్నానంటే ఈరోజు ఏదైతే ఎక్కడైతే బూట్ క్యాంప్స్ జరుగుతాయో, ఎక్కడైతే ట్రైనింగ్ జరుగుతాయో ఆ ట్రైనింగ్లో టీంతో ఉండండి. టీం లేకపోయినా మీరు ఉండండి. అప్పుడు మనలోని కసి పట్టుదల పెరుగుతూ మార్చుకోవచ్చు. ఈరోజు నా వల్ల అయినప్పుడు 100% మీ వల్ల అవుతుంది. మీ వల్ల అవ్వాలంటే మీరు కంపల్సరీగా 100% ఫాలో అవ్వాలి. అదే బూట్ క్యాంప్లో అలాగా ఈరోజు ఒక యూసీడీగా మీ ముందు ఉంచింది. మరి యూసీడీగా ఈరోజు ఉన్నాను అంటే కంపల్సరీగా నేను యూసీడీగా కలగన్నాను. ఎలాగైనా యూసీడీ కంప్లీట్ చేయాలనుకున్నాను. గత 4 నెలల కిందట యూసీడీ కంప్లీట్ చేసి ఈరోజు మరి వెస్టేజ్ ద్వారా ఈస్ట్ చెక్ చూసుకుంటే 1,44,000 రూపాయలు చెక్ అయితే నేను 100% దీని ద్వారా తీసుకున్నాను. సో మరి ఇక్కడ ఉన్న 194 మంది కూడా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా మన మైండ్ సెట్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలంటే చిన్న మార్పులు, చిన్న చేంజెస్, చిన్న మార్పు పెద్ద సక్సెస్ అవుతుంది. సో ఎప్పుడు కూడా నేను ఎక్కడ నెగ్గాలని కాదు, ఎక్కడ తగ్గాలని తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతారు. నేను తగ్గను, నేను తగ్గేదే లేదు, నేను పుష్పాని అని అంటే కనుక ఇక్కడ అవ్వదండి. ఈ బిజినెస్లో చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కంపల్సరీగా ఈ బిజినెస్లో మరి ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మనకు ఒక బుక్లో పెట్టి మనకంటూ ఒక మ్యాటర్ అంటే ఒక చాప్టర్, ఒక స్టోరీని ఇచ్చి మనకంటూ ఒక పేజీలో ఒక ఫోటో పెట్టారంటే వెస్టేజ్లో ఏం లేదు చెప్పండి. చెయ్యాలి అని కసి పట్టుదల ఉండాలి తప్ప ప్రతి ఒక్కటే ఉంది. మరి ఈ బిజినెస్లో ఎదగాలి అంటే ఇంకా చాలా నేర్చుకోవచ్చు. నేను ఒకటే చెప్తా, ఈరోజు నేను తీసుకోవడం కాదు, నా టీంలో ఒక జెరాక్స్ ఆఫ్ పర్సన్ ఈరోజు కార్ ఇచ్చేవారుగా గ్రౌండ్ డైరెక్టర్గా 1 లక్ష ప్లస్ అన్నారు. మరి అలాగే ఇంకొక వ్యక్తి ఈరోజు చూడండి, మరి ఈరోజు ఈశ్వర్ రేజెట్టి అనేసి నా టీంలో మరొక లీడరు. ఈరోజు చూసుకుంటే నేను తీసుకున్న నిర్ణయం అంటే నేను నా ఫ్రెండ్ ద్వారా తీసుకున్నాను, నా ద్వారా ఈయన తీసుకున్నాను. అదేవిధంగా నా టీంలో మరొక వ్యక్తి కూడా ఈరోజు నెల్లూరు నుంచి ఒక మేడం కార్ తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయం మనమే కాదు, మనతో పాటు ఇంకెంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది, అలాగే ప్రతి ఒక్కరిని డెవలప్ చేస్తుంది. మీరు ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చాము కదా,
ఈ రోజు కూర్చున్న వెంటనే సక్సెస్ వచ్చేది, స్టార్ట్ అయిపోయిన వెంటనే బిజినెస్ అయిపోద్ది, స్టార్ట్ అయిపోయిన వెంటనే లక్ష వచ్చేద్దని కాదండి. ఈ బిజినెస్లో మీరు అవన్నీ రావాలంటే కొన్ని క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, కొన్ని క్వాలిటీస్ని తగ్గించేయాలి, కట్ చేసేయాలి. ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి, తగ్గించవలసినవి మనం తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఈ బిజినెస్లో సక్సెస్ అనేది ఊరికి ఎవరికి రాదండి, అంత ఈజీ కాదు. సక్సెస్ కావాలంటే సక్సెస్ డిమాండ్ చేస్తుంది, నువ్వు ఇది సాక్రిఫైస్ చేయి, నువ్వు ఇది చెయ్యి అని సక్సెస్ అనేది ఎప్పుడైతే కోరుకుంటుందో అలా సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం నేను చెప్పే పాయింట్, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ మైండ్ సెట్ మారినంత వరకు ఇక్కడ ఎవరు బాగుపడరు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైండ్ సెట్ మార్చాలంటే, లైఫ్లో ఎదగాలంటే ఒక 3 కావాలి. ఆ 3 ఏంటి అని అంటే 100% నేను చెప్తాను. బలమైన కోరిక, తీరిక, ఓపిక. ఎవరైతే మంచి కోరిక అంటే మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయండి, తీరిక సమయం ఇవ్వండి, మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి, ఇందులో నేర్చుకోవడానికి సమయం ఇవ్వండి, తీరిక, ఓపిక ఉండాలి. గెలిసే వరకు పోరాడతా, గెలిచి చూపిస్తా అనే అంత ఓపిక ఉండాలి. అంటే బలమైన డ్రీమ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, దానికి తగినంత సమయం ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో అంతే ఓపికతో ఈ బిజినెస్లో ఉంటే కనుక సక్సెస్ అవ్వచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఆ డ్రీమ్స్ ఈరోజు నెరవేరట్లేదు. చాలామంది డ్రీమ్స్ నెరవేరట్లేదని బాధపడుతుంటారు. సో అలాంటి డ్రీమ్స్ నెరవేరాలంటే ఈరోజు ఎందుకు వెస్టేజ్ చేయాలంటే చూస్తే ఫ్యూచర్ చూసుకుంటే మనిషికి పని లేకుండా అన్నీ కూడా యంత్రాలు, రోబోటిక్ సిస్టమ్ అనేది వస్తుంది. మరి జీవితంలో మనిషికి అయితే పని లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా కళ్ళు తెరిచి మన ముందు తరం, మన పిల్లలకి, మన నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైతే మన వారసత్వంగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా పని లేని పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళకి చెయ్యందించడానికి వెస్టేజ్ అనేది మనకు చాలా అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఈరోజు నాకు ఒక మాట చెప్పండి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, మీ జీతం పెరుగుతుందా? ఒకసారి చాట్ రూపంలో రిప్లై ఇవ్వండి. మీ జీతం పెరుగుతుందా? మీరు రిప్లై ఇస్తే చాలా బాగుంటుంది. సో అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదా, మీ జీతం పెరుగుతుందా? మీకు వచ్చిన ఇన్కమ్ పెరుగుతుందా? జాబులోని మనకు రేట్లు పెరుగుతుందా అనేసి ఎవరైనా శాలరీ పెంచారంటే పెంచరు. చాలామంది ఏమనుకుంటారంటే నా జాబ్ బాగానే ఉందండి, ఐఎమ్ సెటిల్డ్ అండి. సో సెటిల్డ్ అయితే అయిపోయిందా? కరెక్ట్గా రేట్లు పెరిగినప్పుడు నువ్వు కూడా కంగారు పడుతున్నావు కదా. ఒక వస్తువు కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నావు కదా. ఒక వస్తువు కొనాలంటే 100 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే డబ్బు లేదు అక్కడ. నీ యొక్క జాబు నీకు జాబ్ మాత్రమే, కానీ ఆ జాబ్ ఎంత ఇన్కమ్ పెంచుతుంది, మీరు చేసే బిజినెస్ ఎంత ఇన్కమ్ పెంచుతుంది. ప్రతి రేట్లు పెరిగినా పర్లేదు, నాకేంటి అనే ఒక భరోసా ఉన్నంత వరకు కూడా మనం మారాలి. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం చాలా పెరిగిపోతుంది బయట. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ చూడండి, ఉద్యోగాలు లేక ఒక 40 ఉద్యోగాలకి 10,000 మంది పైనే ఈరోజు పోరాడుతున్నారు. ఈ కుర్రోడు हेलो भाई, एक जगह मैं आया था यार, यहाँ पे प्राइवेट जॉब है यार, एयरपोर्ट पे साला 40 वैकेंसी के लिए 10,000 लोग आ गए भाई, बहुत भीड़ है भाई, इसमें दबा दिए गए भाई, दबा ही दे रहे यार, ऐसा लग रहा है साला जैसे आर्मी की भर्ती चल रही भाई, आर्मी की भर्ती भाई। मुझे पता चला कि जिंदगी में कैसे धक्के पड़ते हैं भाई, डिग्री लेके भाई, मैं ही नहीं भाई, मेरे साथ ही पढ़ने लिखने के बाद अगर आपको जॉब के लिए धक्का खाना पड़े, ये देखिए भाई, प्राइवेट जॉब के लिए क्या कहेंगे भैया? చూడండి, ఇలాంటివన్నీ చూసి స్టేటస్లో పెట్టుకోవడం, గ్రూపుల్లో పెట్టుకోవడం కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి. ఈరోజు చూస్తూ ఉంటాం, చూసి ఊరుకుంటూ ఉంటాం, కానీ కనీసం మీరు అనుకోవచ్చు, నువ్వు బాగున్నావు అబ్బా, నీకు మంచి జాబ్ వచ్చిందబ్బా, నువ్వు సెటిల్డ్ అబ్బా. సో కనీసం 10 మందికి ఉపాధి కల్పించి, ఇలాంటి ఎంతోమంది జాబులు లేని వాళ్ళకి, ఉపాధి లేని వాళ్ళకి బిజినెస్ తాలూకు పవర్ చూపించి వాళ్ళని బిజినెస్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళకి బిజినెస్ అందిస్తే నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటావు. నువ్వు బాగుండొచ్చేమో, నీకు మంచి జాబ్ ఉండొచ్చేమో, నీ ఫ్యామిలీకి, నీ పిల్లలకి మంచి లైఫ్ నువ్వు ఇవ్వచ్చేమో జాబ్ ద్వారా. కానీ అదే వెస్టేజ్ అవకాశం తీసుకుంటే నీ కుటుంబమే కాదు, మరికొంతమంది కుటుంబాలకి ఉపాధి అందించవచ్చు. ఈరోజు చూడండి, 40 ఉద్యోగాలకి 10,000 మంది వెళ్ళారంటే ఎంతమంది ఖాళీగా ఉన్నారు. ఈరోజు మన పిల్లలు చాలా మంది చదివిస్తున్నారు, లక్షలు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిస్తున్నారు. ఎంతమందికి జాబ్ ఉంది రెడీగా చెప్పండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకే జాబులు లేకపోతుంటే ఫ్యూచర్లో చాలా దారుణంగా ఉంటుంది. అర్థం చేసుకొని ఈరోజు చాలా మంది బయట చూసుకుంటే ఒక ర్యాపిడోలు, లేదంటే ఒక ఆటో డ్రైవర్ల కింద, ఒక క్యాబ్ డ్రైవర్ల కింద మిగిలిపోతున్నారు. అడగండి, ఏ క్యాబ్ డ్రైవర్నన్నా, ఏ ఆటో డ్రైవర్నన్నా, లేదంటే ఏ సిగ్మెంట్ పని చేస్తే, బాబు నువ్వేం చదివంటే కంపల్సరీ ఏదో ఒక డిగ్రీ చెప్తాడు. అంత డిగ్రీలు చదివి ఇలాంటి బ్రతుకుతారంటే తప్పక మన సొప్పక ఫ్యామిలీని ఇదొకలాగా ముందుకు తీసుకెళ్ళని ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా మైండ్ సెట్ మార్చుకోండి. ఈ మైండ్ సెట్ మార్చుకుంటే కంపల్సరీగా మనలాంటి వాళ్ళ కోసమే వెస్టేజ్ అనేది ఈరోజు సక్సెస్ఫుల్గా 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ సంవత్సరం రేపు 2-3 రోజుల్లో వెళ్ళిపోతుంది. మరి ఎంత అద్భుతంగా 20 సంవత్సరాలు నిండుకున్న కంపెనీలో మనం చేయాల్సిన పని చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. కేవలం ఒక 2 పాదాలు
షాప్ మార్చుకోండి, లైఫ్ మారండి అని చెప్తుంది. ఎక్కడో నువ్వు కొనే వస్తువులన్నీ ఇక్కడ కొనుక్కుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ కేవలం మన ఇంటికి కొనే డైలీ నీడ్స్ మాత్రమే మనం మార్చుకుంటున్నాం. ఇందులో ఏమీ చేయట్లేదు. అవసరం లేని ప్రోడక్ట్ కాకుండా అవసరమైన ప్రోడక్ట్లు వాడుకుంటూ అదే అవసరాన్ని మరొక కొంతమందికి మనం అందజేస్తూ మరి ఈ బిజినెస్లో ఒక బ్రాండ్ అంబాసిడర్గా మనం ఉండమంటుంది. ఈ ప్రోడక్ట్కి రెండే మైనస్లు ఉన్నాయి. మన కంపెనీ ఒకటి అంటది, నా కంపెనీ ప్లాన్ బాగుంది, నా కంపెనీ ప్రోడక్ట్ బాగుంది, నా కంపెనీకి అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి. రెండే మైనస్లు ఉన్నాయి. ఒకటి మాట్లాడడం, రెండు నడవడం రాదు. ఈ మాట్లాడడం నడవడం మీరు చేస్తే చాలు, ఈ బిజినెస్కి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే చాలు అని ఒక డిసైడ్మెంట్ చేస్తూ ఇతరులకి ఒక ఉపాధిని కల్పిస్తున్నట్టుగా, ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నగా కేవలం ఒక 6 డిస్ట్రిబ్యూటర్లు, కేవలం 6 మెంబర్స్ని కమిట్మెంట్ పీపుల్ మీలాంటి వాళ్ళని డైలీ జూమ్కి వచ్చేవాళ్ళు, డైలీ మీటింగ్కి వచ్చేవాళ్ళు, డైలీ బూట్ క్యాంప్కి వచ్చేవాళ్ళు, కమిట్మెంట్ పీపుల్ని కంపల్సరీగా ఒక 6 నియమించుకొని కరెక్ట్గా మనం బిజినెస్లోకి వెళ్తే బాగుంటుంది. కానీ బిజినెస్లోకి చాలా మంది వస్తున్నారు, కానీ వాళ్ళందరూ అనే పాయింట్ ఏంటంటే మీటింగ్ బయట ఏదైనా ప్లానింగ్కి వెళ్తే కంపల్సరీ చాలా మంది డిమోటివేట్ చేస్తున్నారండి, చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నారండి, మమ్మల్ని ఎవరైనా రకరకాల బాధిస్తున్నారండి. ఎస్, మిమ్మల్ని ఎంతమంది బాధిస్తున్నారో తెలియదు, కానీ నన్ను కూడా చాలా మంది కామెంట్ చేశారు, ఎన్నో రకాలుగా మాట్లాడి ఈరోజు నా సక్సెస్ని చూసి నన్ను ఏదో నాతోటి ఈ విధంగా ఈ సెషన్ తీసుకుంటున్నారంటే ఏ కష్టాలు కూడా ఏ సమస్యలు కూడా ఎవరి మాటలు పడకంట ఈ స్టేజ్కి అయితే రాలేదు. రకరకాల మాటలతో నేను ఎంతోమంది హింసించున్నారు. అంటే చాలా తక్కువ చేసి మాట్లాడతారు. మనం ఏదో సబ్బులు అమ్ముకుంటున్నాం, పేస్టులు అమ్ముకుంటున్నాం, పనికి మనం పని చేస్తున్నాం అనే ఫీలింగ్ తోటి జనాలు అనుకుంటారు. కానీ నా దృష్టిలో పనికి మన వాళ్ళు మనం కాదు, ఈ అవకాశం తీసుకోలేని వాళ్ళు. సో ఈ అవకాశం తీసుకుంటే మరి ఈ బిజినెస్లో నన్ను ఎంతోమంది కామెంట్ చేశారు. ఒక ఫ్రెండ్ చాలా టూ మచ్గా టీచ్ చేశారు. అంటే ఎలా అంటే ఈ బిజినెస్లో నువ్వు ఎదిగితే ఇప్పుడు చూద్దాం, ఇలా రకరకాల కామెంట్ చేసినప్పుడు తనకు ఒక ఛాలెంజ్ చేశాను. 1 ఇయర్లో నేను కొట్టు చూపిస్తానని చూపించాను. 1 ఇయర్లో కొట్టు చూపించినప్పుడు ప్రతిసారి నా స్టేటస్ని ఫాలో అవుతాడు, నాకు ఏదో ఒక కామెంట్ చేస్తాడు. ఆ కామెంట్ ఎప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడతాడు. అలాంటి నేను ఏదైతే 1 ఇయర్లో కమెంట్ చేశానో, 1 ఇయర్లో ఛాలెంజ్ చేశానో, అదే 1 ఇయర్లో అదే నోటితో కంగ్రాచులేషన్స్ అని చెప్పుకునే స్టేజ్ నేను తెచ్చుకున్నాను. చూడండి, ఆగస్టు 2019 25వ తారీఖున నాకు ఆ పర్సన్ కామెంట్ చేశాడు, నువ్వు ఈ స్టేజ్లోకి వస్తే అప్పుడు నమ్ముతావు నిజం అంటే. నేను రానని అని ఫిక్స్ అయిపోయాడు. నేను వస్తానని 1 ఇయర్లో నేను టైం పెట్టి ఈరోజు ఒక సక్సెస్ తీసుకొని ఏదైతే కార్ తీసుకొని అదే పర్సన్తో కంగ్రాచులేషన్స్ అని చెప్పించుకున్నానంటే కంపెనీలో దమ్ముందబ్బా, మనలో దమ్ముంటే ఈ బిజినెస్లో మనం ఏదైనా చేయవచ్చు. సో అంత సక్సెస్ఫుల్గా చేయడానికి మనం ఈ బిజినెస్లో కేవలం ఒక 6 లైన్స్ బిల్డ్ చేసుకొని ₹1,00,000 ఇన్కమ్ కావాలంటే ఒక 360 మందిని కరెక్ట్గా 100 PV చేసి బిల్డ్ చేసుకుంటే 6 లైన్స్లో ఒక్కొక్క లైన్లో 60 మందిని చేసుకుంటే ఈజీగా ₹1,00,000 తీసుకోవచ్చు. ఆ ₹1,00,000 తీసుకుంటూ ఒకరిని డెవలప్ చేస్తే ట్రావెల్ ఫండ్, ఇంకొక 3 డెవలప్ చేస్తే కారు ఫండ్, 6 డెవలప్ చేస్తే డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే మన కింద వాళ్ళని డెవలప్ చేస్తే 6 చేస్తే హౌస్ ఫండ్ అన్నీ తీసుకోవచ్చు. అలా ఈ బిజినెస్లో నేను ముందుకెళ్తూ ఈరోజు కారు ఫండ్ రూపంలో 5,18,000, హౌస్ ఫండ్ రూపంలో 3,90,000, ట్రావెల్ ఫండ్ రూపంలో 3,52,000 ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఈ బిజినెస్లో మీకు అందరూ కూడా చేయాల్సిన పని ఏమీ లేదు. 100% ప్రొడక్ట్ యూజర్గా ఉండాలి. ఫాలో ద 1:6 6 ఫాలోఅప్ చేసుకోవాలి. సిస్టమ్ అప్లైన్ అని ఫాలో అవ్వాలి, సిస్టమ్ని ఫాలో అవ్వాలి. 100% మీలో ఒక లీడర్షిప్ అనేది డెవలప్ అవ్వాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే ఈ బిజినెస్లో డెవలప్ అవుతారు. అన్నిటికీ 200% నేను చెప్తున్నాను, ఇండిపెండెంట్గా ఉండడానికి డెవలప్ చేయండి. ఇండిపెండెంట్ మైండ్ సెట్తో ఉండండి, డిపెండెంట్ మైండ్ సెట్తో ఉండొద్దు. ఇండిపెండెంట్గా ఉండాలి అంటే మీటింగ్స్కి ట్రైనింగ్స్కి వస్తే ప్రతి ఒక్కరు కూడా సింగిల్గా ఈ మీటింగ్ని అర్థం చేసుకుని బిజినెస్ని అర్థం చేసుకుని డెవలప్ అవుతారు. విఐపి ట్రైనింగ్స్ అవ్వచ్చు, విఎల్సి ట్రైనింగ్ అవ్వచ్చు, విడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అవ్వచ్చు, ప్రతి ట్రైనింగ్ ఉన్నాం కాబట్టి ఈరోజు ఎంత స్ట్రాంగ్గా ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎలాంటి మాటలు పడినా ఏమి పట్టించుకొని నేను సక్సెస్ఫుల్గా ఇండివిజువల్గా ఎదగడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి ప్లాన్లో నేను మాత్రమే ఉన్నాను, నా అప్లైన్ ఎప్పుడూ లేరు. ఎందుకంటే నేర్చుకుంటే అప్లైనర్తో పని లేదు. నేర్చుకోరు కాబట్టి అప్లైన్ కావాలి, అప్లైన్ సపోర్ట్ కావాలి, అప్లైన్ కోరుకుంటూ ఉంటారు. అప్లైన్ కావాలి నాలెడ్జ్ ఇవ్వడానికి, అంతేగాని మీతో ఉండాలని కాదు. ఈరోజు ఇన్ని మీటింగ్స్ చేశానంటే, ఈ విధంగా ఉన్నానంటే ప్రతిరోజు కూడా ప్రతి వారం చూడండి, స్టూడియోలో మీటింగ్ పెట్టి నేను ఒక మీటింగ్ క్రియేట్ చేయడం వల్ల ఎంతమందికి ఒక సిస్టము, ఒక యూనిఫామ్, అంటే లీడర్షిప్ని బిల్డ్ చేసే విధంగా మార్చుకుంటూ వచ్చాం. సో ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈరోజు ఒక సిస్టమేటిక్గా టీం డెవలప్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్తున్నాం. సో 3 సంవత్సరాలు ఓపిక పెడితే మీ కుటుంబానికి 3 తరాల ఇన్కమ్ని 100% మీరు అందించగలరు. ఏదో ఓపిక పడి ఈ బిజినెస్ 100% ఉంటే మీ పిల్లల దృష్టిలో ఒక హీరో అవ్వగలరు. మై డాడీ ఒక హీరో అనే ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన అవకాశం. ఈరోజు వెస్టేజ్ అనేది ఒక చిన్న విత్తనం, ఒక మొక్క నాటారు. ఫ్యూచర్లో ఆ మొక్క కింద ఎంతోమంది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ ఫ్యామిలీ సభ్యులు అవ్వచ్చు, ఏదంటే మీ రిలేటివ్స్, ఫంక్షన్ అందరూ కూడా మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యి మిమ్మల్ని చూసి తరాలు వాళ్ళ మైండ్ సెట్ మారే అవకాశం ఉంది. ఈరోజు మన టాప్ మెంటర్
సాహు గారు ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఒక విత్తనం నాటారు, వెస్టేజ్ అనే విత్తనం. ఈరోజు 5 లక్షల మంది టీంని తయారు చేసి నెలకు 9 లక్షల ఇన్కమ్ తీసుకొని బెంచ్ కార్ తీసుకున్నారంటే ఓపిక పట్టి ఉన్నారు. మనం కూడా అలాంటి ఓపికతో ఉంటే మన కుటుంబానికి మంచి సెక్యూరిటీ ఇవ్వచ్చు. సో సెల్ఫ్ మోటివేషన్తో ఎనీ టైం సెల్ఫ్ మోటివేషన్, డైలీ ఎవరు మోటివేట్ చేయరు, మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఈగోని మాత్రం వదిలేయాలి. ఈగోతో ఉన్న వాళ్ళు ఎవరు ఈ బిజినెస్లో సక్సెస్ కాలేరు. ఈగో అంటే ఏమీ లేదు. అప్లైనర్తో మాట్లాడడానికి, డౌన్లైన్తో మాట్లాడడానికి, ప్రతిదీ నేర్చుకోవాలంటే చెప్పడానికి, ఇవన్నీ కూడా అన్నెసరీ థింగ్స్. ఈగో అనేది వదిలేయండి. ఈగోని వదిలేస్తే ఈ బిజినెస్లో డెవలప్ అవ్వచ్చు. అప్లైనర్ని ఉపయోగించుకోవడం, వాడుకోవడం 2 పదాలు ఉంటాయి. ఉపయోగించుకోవడం అంటే తన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, అప్లైనర్ దగ్గర ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. వాడుకోవడం అంటే ఉన్నాడు కదా, వస్తాడు కదా, ఎలా చెప్తే వింటాడు కదా అని కాదండి. వాడుకోవడం కాదు, ఉపయోగించుకోవడం. ఎస్, తనకు చెప్పిన నాలెడ్జ్, అప్లైన్ చెప్పిన విధానాలన్నీ నేర్చుకుని ఈ బిజినెస్లో ఎవరైతే ఎదుగుతారో, టీం వర్క్ చేస్తారో, టీం వర్క్ అండి ఇది. మనం సింగిల్గా చేసే వర్క్ కాదు. టీం కరెక్ట్గా ఉండాలంటే ఈగోలు అవన్నీ తీసేసి చక్కగా మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు చూడండి, ఒక మనిషి అనుకుంటే వెస్టైన్లో ₹1 ఈజీగా సంపాదించవచ్చు ఒక నెలకి. మరి అదే విధంగా ఈ యొక్క పోస్టర్ ఎప్పుడు కూడా నా జీవితంలో మైండ్ సెట్ మాది. ఎందుకంటే మా నాన్నగారు 16 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. మరి నాలాంటి కష్టాలు నా కుటుంబంకు రాకూడదనేసి ఈరోజు ఈ వెస్టేజ్ ఇంత ఇష్టంగా చేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా రేపటి రోజు మనం అందరం రాసి పెట్టుకొని ఏం రాలేదు, తరతరాలు మిగిలిపోతామని. ఉన్నంత వరకు మనం అనిపించినా కదా, మన నెక్స్ట్ తరానికి కూడా మంచి అవకాశం కావాలంటే దానికి ఒక ఎగ్జాంపుల్కి పోస్టర్ సరిపోతుంది. సో మరి ఈరోజు చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. నా లైఫ్ మారింది, మీ లైఫ్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తాను. ఈ రన్నింగ్ కలగా డీసీడీగా, 5 యూసీడీలుగా, 20 మంది క్రౌన్లుగా, 20 కార్ హెచ్వర్లుగా, 100కి 500, 200% నేను 5 lakhs ఇన్కమ్ తీసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. అదే హార్డ్ వర్క్ని చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా డియూసీడీగా, కంపల్సరీగా 15 మందిని యూసీడీలుగా, 50 మెంబర్స్ క్రౌన్స్గా, 50 కార్ హెచ్వర్స్ని 15 లక్షలు ఇన్వెస్ట్, ఒక మంచి పేఅవుట్ తీసుకుంటూ మీ అందరి ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇక్కడ ఒక పోస్టర్ ఉంది, చదవండి, చాలా ఇంపార్టెంట్. ఈ పోస్టర్ మీరు చదివితే బాగా అర్థమవుతుంది. నువ్వేదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు నిన్ను చూసి నవ్వుతారు, తర్వాత ఛాలెంజ్ చేస్తారు, ఆ తర్వాత మెచ్చుకుంటారు, ఆపై నిన్ను ఒక ఉదాహరణగా తీసుకుంటారు. అలా ఎదగాలి అంటే ప్రతిదానికి కూడా ఓపిక ఉండాలి. చూడండి, సీతాకోకచిలుక అనేది ఎవరైనా సరే ఫస్ట్ దాన్ని చూస్తే అసహించుకుంటారు, కానీ దాంట్లో నుంచి వస్తుంది ఒక గొంగళ పురుగు నుంచి ఈరోజు సీతాకోకచిలుక అయిందంటే ఆ మధ్యలో ఒక ప్రాసెస్, కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు ఎన్ని ఉంటాయో అది ఎంతైతే ఇబ్బంది పడుతుంటుందో దాన్ని తొక్కేయాలి, చంపేయాలి అనుకుంటారు గొంగళ పురుగుని. ఈ బిజినెస్లోకి నువ్వు వచ్చినప్పుడు నిన్ను నీ సొసైటీ, నీ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్, నీకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి నిన్ను ఈ బిజినెస్ నుంచి పక్కకు తోసేయడానికి, పక్కకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తప్పావా, పక్కకి వెళ్ళావా, నీ జీవితం అధోగతి అలానే మిగిలిపోతుంది. సో కాస్త ఓపిక పట్టండి, 1 year 2 years ఓపిక పట్టండి, తప్పేమీ లేదు, జిఎస్టీ ఏం పడదు. కానీ ఇలాంటి ట్రైనింగ్ తీసుకుంటూ ముందు ఈరోజు నన్ను ఎలా చూస్తున్నారు, నన్ను కూడా ఒక విధంగా చూస్తారు జనాలు, ఈరోజు ఎలా చూస్తున్నారో మీకు తెలుసు. సో మరి మీరు కూడా అలా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించి మరి కొద్ది సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను. సో మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ బూట్ క్యాంప్స్ అన్నా, ఏ ట్రైనింగ్స్ అన్నా, బూట్ క్యాంప్స్ ట్రైనింగ్స్ వెళ్ళి మీరందరూ కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి నా యొక్క సెషన్ ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం కల్పించడమే కాదు దీన్ని 100% మీ అందరికీ అందించడానికి కారకులైన శ్రీనివాస్ గారికి, అలాగే నాగరాజ్ గారికి అండ్ ప్రతి ఒక్క టీం లీడర్కి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని చెప్పినా కానీ తక్కువే. ఈరోజు మీ యొక్క లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పర్సన్ తన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి అంటే మీటింగ్స్ యొక్క, ట్రైనింగ్స్ యొక్క ఇంపార్టెంట్ ని తెలియజేస్తూ, దానితో పాటుగా ఈరోజు ఎంటైర్ మిలీనియర్స్ టీమ్ లో యు ఆర్ ద మిలీనియర్ అనేటువంటి ఒక ఇంపాక్ట్ ని బయటికి తీసుకెళ్తూ, మీరు సక్సెస్ అవ్వటం కాదు చాలా మందికి సక్సెస్ చూపిస్తూ, ఈరోజు ఎంటైర్ మీ టీమ్ లో ఉమెన్స్ ని కూడా క్రౌన్స్, డైమండ్స్, స్టార్స్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో బికాస్ ఆఫ్ జూమ్ కావచ్చు, మీ కమిట్మెంట్ కావచ్చు, మీ క్రియేటివిటీ కావచ్చు, మీ హార్డ్ వర్క్ కావచ్చు, ఎన్ని చెప్పినా కానీ తక్కువే సార్. రియల్లీ ఆసమ్, చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్. నిజంగా బూట్ క్యాంప్ లో
ఒక ప్రజెంటేషన్ చూసినంత ఇదిగా ఉంది ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీ హార్ట్ నుంచి వచ్చినటువంటి మాట. సో మీరు ఇచ్చినటువంటి మీటింగ్స్ కి ఇంపార్టెంట్ ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టగలిగింది. ఒక ఫోటోగ్రాఫర్ గా మీటింగ్ కి అంటే జస్ట్ ఒక 5% 8% గా మీటింగ్ కి వెళ్ళి ఒక ఫోటోగ్రాఫర్ గా నిలబడ్డటువంటి మీరు ఈ రోజు ఒక స్పీకర్ గా సన్మానాలు చేసుకుంటున్నారు. రియల్లీ అద్భుతం సార్. మీ మాటల కోసం ఎన్నాళ్ళు మేము ఎదురు చూసాం. సో మీ మాటలు ఎన్నాళ్ళకు దొరికాయి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మిమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసినటువంటి నాగరాజ్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ నాగరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాస్తవానికి మాటలు రావట్లా, ఎందుకంటే కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని చూసిన తర్వాత కొద్దిసేపు ఆ మైకంలోనే ఉండిపోతా ఉంటాం. అంటే ఆ షివరింగ్ అనమాట. దట్ కైండ్ ఆఫ్ సెషన్ టేక్ ఏ బౌ సార్. అసలు అద్భుతమైనటువంటి సెషన్ అనమాట. ఒక లైఫ్ జర్నీ. ఇప్పుడు మీటింగ్ లో విన్నా కూర్చొని విందా అనిపిస్తుందిలే, కానీ ఆర్గనైజింగ్ లోనో అటు టీమ్ లోనో ఎప్పుడో తిరుగుతా ఉంటాం. బట్ ఈ రోజు 1 minute కూడా మీ యొక్క సెషన్ నేను ఈ రోజు మిస్ అవ్వలేదు. అంత గ్రేట్ సెషన్ ఇచ్చారు. సో పిలవగానే జూమ్ కి విచ్చేసి ఎంటైర్ టీమ్ కి మీటింగ్స్ తాలూకా ఇంపార్టెన్స్, ఒక వెస్టేజ్ ని కెరీర్ గా తీసుకునేటప్పుడు మనం ఏం పట్టుకోవాలి, ఏం వదిలేయాలి, ఆ వదిలేసే క్రమంలో కూడా పట్టుకున్న ఆపర్చునిటీ గొప్పదా కాదా అనేది కూడా మనం 1-2 సార్లు చెక్ చేసుకున్నాం. మరి ఈ రోజు 2 పడవల మీద కాలేస్తే మనం దేంట్లో కూడా ముందుకెళ్ళాలని మన పెద్దలే చెప్తా ఉంటారు. అటువంటిది ఒక ఫ్యాషన్, ఒక పిచ్చి అని చెప్పాలి మీకు ఫోటోగ్రఫీ అంటే. సో అప్పుడెప్పుడు చూస్తా ఉంటాం, ఈ ఫోటోలు చూస్తున్నా మాకు జలసి చేస్తా ఉంటది, మాకు ఇటువంటి ఫోటోలు వస్తే బాగుంటది అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజు మమ్మల్ని కూడా ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించే స్టేజ్ లో ఈ రోజు వెస్టేజ్ ఉంది. సో మీరు ఎదిగిన విధానం చూస్తా ఉంటుంటే ఎక్కడ మీకు చెప్తా ఉంటారు కదా, ఎక్కడ నెగ్గాలే కాదు ఎక్కడ తగ్గాలో అది తెలిసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అంటా చెప్తా ఉంటారు. సో మీరు ఒక ప్రొఫెషన్ గా చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడా వెస్టర్న్ సిస్టానికి కట్టుబడి ఈరోజు సిస్టాన్ని ముందుకు తీసుకెళ్తూ, సో అంచెలంచెలుగా డెవలప్మెంట్ అవుతూ, మీరు గోల్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే మీటింగ్స్ ని ఇనిషియేషన్ గా తీసుకున్నారు. ఒక స్టెప్ ఏదైతే మీటింగ్ లో మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేసిందో అదే మీటింగ్ ని మీరు ఆర్గనైజ్ చేసే స్థాయిలో ఒక డెవలప్మెంట్ అయ్యారు. సో లాస్ట్ లో మీరు చెప్పినటువంటి కొటేషన్ అనేది మైండ్ బ్లోయింగ్ సార్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎదుగుతా ఉంటాం, రేపు పొద్దున మనమే ఒక ఎగ్జాంపుల్ గా తయారవుతాం. సో మనం చేసేటప్పుడు అందరూ కూడా మన హేళన అంటే ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి సక్సెస్ కూడా హేళనతోనే మొదలవుద్ది అని చెప్తా ఉంటారు. రైట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఈ రోజు మీరు ఇచ్చినటువంటి సెషన్. సో వాస్తవానికి ఈ రోజు మా ఎంటైర్ ఛాంపియన్స్ అకాడమీ కట్టిన ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ కట్టిన ప్రతి ఒక్క వ్యూవర్ కూడా వారికి ప్రతి రోజు ఒక జూమ్ బూట్ క్యాంప్ సంబంధించినటువంటి సెషన్ నడుస్తా ఉంది. ఎవ్రీడే బూట్ క్యాంప్ అనమాట. గత 1 month నుంచి ఈ రోజు మీరు ఇచ్చిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి మీకు. అలాగే ఒక మంచి బూట్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా ఇంకా మంచి ట్రైనింగ్స్ ని కండక్ట్ చేసే ఒక శక్తి సామర్థ్యాలన్నీ కూడా దేవుడు మీకు మీ బ్రదర్స్ ఇద్దరికి కూడా ఇస్తూ, మనం తీసుకున్న ఒక నిర్ణయం ఎంతో మందికి భవిష్యత్తుని ఇస్తుంది అన్నప్పుడు అది ఎంత కష్టమైనా అది భుజాల మీద ఎత్తుకున్న వాళ్ళకే తెలుస్తుంది. సో అప్పుడు అది పెయిన్ అనిపించదు, బాధ్యత అనిపిస్తుంది. మరి అలాంటి బాధ్యతను తీసుకుని ఒక అద్భుతమైన బూట్ క్యాంప్ని మళ్ళీ రెండోసారి కూడా కండక్ట్ చేస్తూ మరి ఎంతో మందికి ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలని, ఎంతో మంది స్పీకర్ని, ఎంతో మంది గెస్ట్లను బయట నుంచి తీసుకొచ్చి టీంని డెవలప్ చేయాలి, ఎంతో మందిని డెవలప్ చేయాలని ఒక ఇనిషియేషన్ తీసుకొని మరి చేస్తున్న ఏదైతే యజ్ఞం ఒక బూట్ క్యాంప్ని మరి మీరందరూ కూడా ఇంకా ఇంకా ఎంతో మందికి అందించాలి. మీ సేవలు ఇంకా చాలా మందికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికి కూడా 1 second ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే మా ఛాంపియన్స్ అకాడమీ ఆహ్వానం. తప్పకుండా మీరు మీ టీం కి బూట్ క్యాంప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇస్తే ఒక ఫ్యూ మెంబర్స్ ఉన్నారు మాట్లాడే అవకాశం. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఏ ఊరు శ్రీనివాస్ సార్, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. మహేష్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈ సెషన్ అంత అద్భుతంగా ఉందంటే చెప్పడానికి కూడా మాటలు సరిపోవు సార్. ఎందుకంటే మీరు ఏ స్టేజ్ నుంచి ఈ రోజు ఏ స్టేజ్కి వచ్చారు, వాస్తవంగా ఈ రోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మైండ్ అయితే ఓపెన్ చేశారు సార్. 100% గ్యారంటీ. ఎందుకంటే
మీరు ఒక సామాన్యుగా ఉంటూ ఎస్టీలకు వద్దామా రావద్దని ఆలోచించుకుంటూ ఏదో ఫ్రెండ్ వచ్చాడు అని జాయిన్ అయ్యి ఈ రోజు ఎంతమందిని మీ టీంలో జాయిన్ చేసుకుని ఎంతమంది ప్రొఫెసర్ స్టార్స్ టైం చేశారంటే నిజంగా అంత గ్రేట్ అంటే సార్. ఇంకోటి ఏంటంటే ఈ 2 రాష్ట్రాలకి మహేష్ అంటే తెలియని వాళ్ళు లేరు అని కలిసి తీసుకున్నారంటే నిజంగా గ్రేట్ సార్. తప్పకుండా మేము మీ అడుగుజాడలు నడుచుకుంటూ మీరు చెప్పిన ప్రతి పాయింట్ ని క్యాచ్ చేసుకుని దాన్ని అనుసరిస్తూ మేము కూడా తప్పకుండా సక్సెస్ సాధిస్తాం సార్ ఈ వెస్టీజ్ లో. నా పేరు శ్రీనివాస్ ఈగురు అండి, మన ఖమ్మం ఫస్ట్ సెలవుగా ఉన్నాం. నేను టి శ్రీనివాస్ గారి టీం అండి మాది కూడా. సార్ తప్పకుండా మీ బ్లెషెస్ మాకు కావాలి సార్. నా గోల్ వచ్చేసి మన డిసెంబర్ కి గ్రౌండ్ లో అడుగు పెట్టాలని ఒక కోరిక అయితే పని చేసుకుంటున్నాం సార్. తప్పకుండా విజయం సాధించాలని ఒకసారి మీ బ్లెషెస్ మాకు అందిస్తారని, తప్పకుండా విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటాం సార్. థ్యాంక్స్ సార్. అంటే మీ టీమ్స్ ఏదైతే ఉన్నాయో అది తొందరలోనే ఫుల్ఫిల్ కావాలని ఆ భావంతో నా తరఫున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డీజీఎం లక్ష్మి సార్, లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్, నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. లేడీస్ కి గుడ్ మార్నింగ్ అండి. నేను రేజటీశ్వర్ గారి టీం అండి. మా సూపర్ ఆప్లైనర్ మహేష్ సార్. సార్ ఇవాళ మీ సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సార్. మీ సెక్షన్ ఎప్పుడైనా సరే మైండ్ సెట్ మీద ప్రభావం పడుతుంది సార్. ఎప్పుడు డల్ అయినా మళ్ళీ మీ జూమ్ వినడం, మళ్ళీ యాక్టివ్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది సార్. అలాగే టీంలో ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరికి మీరు మోటివేషన్ చేసి నాకు ఇంత సక్సెస్ ని అవ్వడానికి నాకు కూడా తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను 3rd month క్రౌన్ కంప్లీట్ చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ లీడర్స్ కి. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. భద్రనాయక్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. పివిఆర్ మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ భద్రనాయక్ సార్ కొత్తగూడెం సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాయక్ గారు సార్ టుడే సెషన్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ సార్. సో ఒకటే మీటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుండి మైండ్ సెట్. సో రియల్లీ సార్ ఎవరైతే మైండ్ సెట్ ని ఉపయోగించుకుంటారో వాళ్ళు ఇక్కడ ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు అనేది మీ ద్వారా నిరూపించగలిగారు. సో ప్రతి మీటింగ్ లో కూడాను ఏదో ఒక కొత్త పాయింట్ ని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడాను మా యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేస్తా ఉన్నారు సార్. మీరు ఈ రోజే కాదు, కరోనా ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడు దగ్గర నుండి ఎవ్రీడే కూడా మీరు జూమ్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటూ మరి ఎవరైతే వెనకబడడానికి అంటే నెగిటివ్ ఫీలింగ్ తోటి ఉంటారో వాళ్ళందరి మైండ్ లో ఉన్న నెగిటివ్ ని తీసేసి మీ యొక్క మాటలతోటి పాజిటివ్ వేలో తీసి మరి ఎంతో మంది జీవితాలని కేవలం ఒక జూమ్ మీటింగ్ ద్వారా మాత్రమే మీరు మార్చగలుగుతున్నారు. మరి అలాంటిది మీరు సెషన్ కనుక స్టార్ట్ చేస్తే ఈ సెషన్ వినడానికి ఈ రోజు ఎంతో మంది ఇదై ఉన్నారు సార్. సో మిమ్మల్ని ఆదర్శంగా మేము తీసుకొని మరి భవిష్యత్తులో మరి ఎంతో మంది డెవలప్మెంట్ అవుతా ఉన్నాం సార్. సో ఈ రోజు సెషన్ అయితే మైండ్ సెట్ మీద అయితే చాలా ఎఫెక్ట్ అనేది పడ్డది సార్. అంటే ఆ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది మనలో అంటే ఇలాంటి మీటింగ్లని మనం యూజ్ చేసుకున్నట్లయితే మరి మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. రియల్ గా నేను 2.5 years నుండి మిమ్మల్ని చూస్తా ఉన్నాను. ప్రతి మీటింగ్ లో మీరు రావడమే కాకుండా మరి మీ టీం తరఫున ఒక 40-50 మంది తీసుకొస్తూ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని ఈ మీటింగ్ల ద్వారా చేంజ్ చేపిస్తా ఉన్నారు. వాళ్ళలో ఒక మంచి ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు. వాళ్ళలో ఒక సక్సెస్ ని చూస్తా ఉన్నారు సార్. సో ఇలాంటి జూమ్ మీటింగ్ల ద్వారా మమ్మల్ని మోటివేషన్ చేసినందుకు మెనీ థ్యాంక్స్ సార్. మరి అలాగే ఖమ్మం బ్రదర్స్ కూడాను మరి ఇలాంటి జూమ్ మీటింగ్లని మరి ఎంతో డ్రీమ్ పర్సన్స్ ని ఈరోజు తీసుకొచ్చి ఈ మీటింగ్ల ద్వారా మమ్మల్ని కూడాను మరి డెవలప్మెంట్ అవ్వడానికి సహకరిస్తున్నటువంటి ఖమ్మం బ్రదర్స్ కూడాను మరి ఆ టీం మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రాణం మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
సార్ సార్ నా పేరు రౌనమ్మ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్, మహేష్ గారి టీమ్ సార్. సార్ మీ సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. మీ టెస్ట్ మెను అండ్ మీ సక్సెస్ జర్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. నేను మీ డౌన్లైన్గా ఉండటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు మైండ్ సెట్ గురించి చెప్పారు కదా సార్, నేనైతే 100% ఫాలో అవుతాను సార్. ప్రజెంట్ అయితే సార్ మీరు మీ సక్సెస్ జర్నీ చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ మళ్ళీ మీరు ఏంటంటే మీటింగ్స్ గురించి చెప్పారు, మీటింగ్స్ ఎంత ఇంపార్టెన్సో కూడా చెప్పారు. నేనైతే నేనేంటంటే మీటింగ్స్ గురించి కొంచెం అంత ఐడియా లేదు కాబట్టి చెప్పిందే చెప్తూ ఉంటారు కదా, కామన్ కదా అన్న విధానంలో ఉన్నాను. కానీ మీటింగ్స్ అయితే నేను ఫాలో అవుతాను సార్, మీరు చెప్పిన విధానంలో 100% ఫాలో అవుతాను. ఆ, మీ మీ గైడెన్స్ తీసుకోవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు సిల్వర్ డైరెక్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అలాగే మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్, నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ భాస్కర్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. భాస్కర్ సార్. సార్ గుడ్ మార్నింగ్, 10 lakhs సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్ భాస్కర్ గారు. సార్ మీరు ఇచ్చిన బూస్టింగ్ ఎట్లా ఉందంటే దాదాపు ఒక ప్రోటీన్ పౌడర్ డబ్బా వచ్చినంత కంటే ఎక్కువ ఉంది సార్. దాదాపు నేను ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్ కో స్టార్ట్ అయ్యాను సార్. ఆ స్టార్ట్ అయ్యే టైంలో మనం దేవుడిని మొక్కి వెళ్తాం, కానీ మీరు ఇప్పుడు మాకు దేవుడిలాగా వచ్చారు సార్. మన దేవుడు అనేటోడు అసలు మనకు దేవుని రూపంలో మీరు ఇచ్చారు సార్, దేవుడే పంపించినట్టుగా. ఈ టైంలో మీకు సార్ వస్తుండో ఇట్లా తెలుసుకొని పోండి అని చెప్పినంత బరాబరి ఉంది సార్. చాలా ఎంజాయ్ సార్, నాకు మాటలు రావట్లేదు. మిమ్మల్ని ఇక్కడ మన మల్కాజిగిరిలో ఒక మీటింగ్ లో చూశాను సార్, అప్పుడు చూశాను, ఇప్పుడు విన్నాను సార్. చాలా ఎక్సలెంట్ సార్, నాకైతే మాటలు తడబడుతున్నాయి సార్. మీ అసలు సెషన్ అనేది వండర్ఫుల్ సార్. మంచి మంచి పాయింట్స్ చెప్పినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దగ్గర ఉంటే మీ పాదాలు కడిగి నేను నెత్తిన పోసుకునేవాళ్ళని సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఖచ్చితంగా మీకు ఖమ్మం బూట్ క్యాంప్ కి ఒక 10 members తో నేను వస్తున్నాను సార్. ఖచ్చితంగా బూట్ క్యాంప్ లో మీతో కలిసి ఖచ్చితంగా మీతో నేను అన్న విషయం ఖచ్చితంగా మీతో నేను ఖచ్చితంగా షేర్ చేసుకున్నా అని చెప్పి అనుకుంటున్నాను సార్. చాలా చాలా వండర్ఫుల్ సార్. మంచి మంచి విషయాలు చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ నేను డిసెంబర్ కల్లా స్టార్ అయి కార్ ఫండ్ తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నాను సార్. నాకు ఇంత మంచి బూస్టింగ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు అసలు మాటలు రావట్లేదు సార్. ప్లీజ్ సార్, ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. నో సార్, ఆల్ ది బెస్ట్ సార్. బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్ సార్. పొజిషన్కి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీత గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సునీత గారు మ్యూట్లోకి వెళ్ళిందండి, అన్మ్యూట్ చేసుకోండి. మరొకసారి చేసుకోండి మేడం, మ్యూట్లోకి వెళ్ళింది. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సునీత, రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మహేష్ సార్ చాలా బాగా చెప్పారు సార్. నేను మిమ్మల్ని మల్కాజ్గిరిలో చూశాను సార్. ఆ రోజు మనం ఫోటో కూడా దిగాము సార్. మీరు అన్నారు ఒక మాట, బూట్ క్యాంప్ గురించి, మీరు వెళ్తున్నారా, ఎవరన్నా పిలుస్తున్నారా అని. నన్ను నాగేశారు, మా అప్లైనర్ నాగేశారు చాలా సార్లు. ఎప్పుడన్నా బూట్ క్యాంప్ మేడం అంటే అబ్బా మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్, నేను ఒక లీడర్ గా అయినప్పుడు నేను బూట్ క్యాంప్ మీటింగ్ అంటుంటే వాళ్ళు కూడా నాలాగానే అనుకుంటుండొచ్చు అని నేనైతే సార్ని చాలా బాధ పెట్టాను సార్. అప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కూడా ఒక 10 members ని తీసుకొస్తున్నాను సార్ బూట్ క్యాంప్ కి. నాకు మీ సెషన్ అయితే చాలా బాగా నచ్చింది సార్. అన్ని నా గురించి చెప్పినట్టే అనిపించింది. చాలా బాగుంది సార్ మీ సెషన్. అందరికి లీడర్స్ అందరికి జూమ్ లో వింటున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ రాధా ఎవరు గారు అడ్మిట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ మహేష్ సార్, గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్, శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ సార్. మార్నింగ్. ఎక్సలెంట్ చెప్పారు సార్ మహేష్ సార్. ఈరోజు నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. రాధా క్రౌన్ డైరెక్టర్, మహేష్ పి గారు సార్ మై మెంటర్, మా అప్లైనర్ పద్మప్రియ మేడం సార్. ఎప్పుడు మాకు ప్రతి నెల కూడా మీటింగ్ కండక్ట్ చేస్తారు సార్, చాలా చక్కగా మమ్మల్ని. ఈరోజు మేము మంచి స్టేజ్ లో నెల్లూరులో ఉన్నాము అంటే కనుక మా టీం డెవలప్ అవుతుందంటే సార్ మాకు బ్యాక్ బోన్ గా ఉండడం వల్లే ఈరోజు మేము డెవలప్ అయ్యాం సార్. నిన్న 26 వన్ డే వర్క్ షాప్ జరిగింది. 250 అబోవ్ మెంబర్స్ తో చాలా చక్కగా జరిగింది సార్. సారు చాలా చక్కగా ఈ మీటింగ్ అరేంజ్ చేయించారు సార్. ముందుండి నడిపించారు సార్. ఈ రోజు మీటింగ్ మాత్రం మీటింగ్ జరిగినట్టు వన్ డే వర్క్ షాప్ లాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, విషయాలు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఎస్పి పరశురామ్ సార్, ఒకసారి అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్. తమ్ముడు. అన్నయ్య బాగున్నారా అన్న? సూపర్ సూపర్. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ ఏంటంటే ఒక పెద్ద పండగలా అనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే డే బై డే అంటే ప్రతిరోజు మా ఛాంపియన్స్ అకాడమీ అంటే అన్న నారద్ అన్న సీనన్న మంచి అంటే ఆ, ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మళ్ళీ ఎంటైర్ మళ్ళా మిలియనర్స్ ఫ్యామిలీ అంతా మళ్ళీ డైలీ మాకు అప్డేట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఎస్పెషల్లీ తమరి గురించి అంటే నేను ఫస్ట్ టైం తమని నేను చెన్నైలో వెస్సీ సక్సెస్ సమ్మిట్కి వచ్చినప్పుడు తమని నేను యాడ్ అయ్యాను, తమతో జర్నీ చేశాను. ఆ జర్నీలో నాకు బాగా కనెక్ట్ అయినటువంటి విషయం మీరంటే నాకు బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే, మీ పక్కన ఉన్నోడు ఎవ్వడు కూడా ఎంత పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నా ఆ సమస్యలన్నీ మర్చిపోయి ఆ జీవితంలో ఇంకేదో తీసుకోవాలి, ఇంకేదో ఉంది అనేటువంటి ఆశతో ఉండేటువంటి వాతావరణం మొత్తం కూడా మీ చుట్టూ ఉంటదన్న. మీరు మీ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, మీరు ఇచ్చేటువంటి పాజిటివ్ వర్డ్స్ కావచ్చు, మీ చుట్టూ వాతావరణం కూడా మొత్తం కూడా పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో చాలా చాలా గొప్ప ఆటిట్యూడ్ అన్న. ఆ రోజు నేను డిసైడ్ అయినా, అందుకే నేను ఎప్పుడు కూడా సార్ అనుకోకుండా అన్నయ్య అని అంట. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అంత బాగుంటుంది తమతోనే. నెక్స్ట్ ఇంకోటి చాలా సార్లు మీటింగ్లు కూడా తమను చూసా. ఎప్పుడు కలిసినా గానీ ఒక ఎఫెక్షనేట్ గా ఉంటారు తమరు. రిసీవింగ్ కానీ ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కానీ తమరు ఒకవేళ ఇన్ కేస్ ఆన్ ది స్పాట్ ఫోన్ ఏమైనా బిజీ ఉన్నా మళ్ళీ వెంటనే తర్వాత మళ్ళీ కాల్ చేసి రెస్పాన్సిబుల్ గా తమరు ఫీల్ అవుతా ఉంటారు. గ్రేట్ ఆటిట్యూడ్ అన్న. తమరు ఈ రోజు కాదు ఏ రోజు మీరు అల్టిమేట్ సెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చినటువంటి పీపుల్ కి ఎవరో ఒక్కరు కనెక్ట్ అయినా చాలు, మీ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళు అందరూ కాదు, అందులో ఒక్కరు కనెక్ట్ అయినా ఒక్కరి జీవితం మారినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనేటువంటి గ్రేట్ ఆటిట్యూడ్ తో ఉంటారన్న. భగవంతుడు నిజంగా ఒక గొప్ప ప్లాట్ఫామ్ ని ఇలాంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మీరు వాస్తవం టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీ అవసరం ఎంతో ఉంది కాబట్టి ఆ భగవంతుడు మీరు చేసేటువంటి ప్రొఫెషన్ ని పక్కన పెట్టి ఈ యొక్క ప్రొఫెషన్ ని తీసుకురావడం జరిగిందన్న. అల్టిమేట్ ఏంటంటే మీరు బేసిక్ గా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారన్న, కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు, చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మేము చూస్తాం కాబట్టి మీ పక్కన ఉండి మీలాంటి ఏమంటారు ఈ యొక్క అంటే ఈ సెషన్స్ ని అంటే దట్ మీన్స్ మీ యొక్క క్లాసెస్ ని తీసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆగిపోదాం మా వల్ల కాదు, లేకపోతే ఇక ఇంతేనేమో అనిపించేటువంటి సిచ్యువేషన్ లో ఒకసారి ఇట్లాంటి బూస్టింగ్ అవుతానికి మీ యొక్క సెషన్స్ అయితే చాలా ఉపయోగపడతాయన్న. వాస్తవానికి మీరు ఇంకోటి డౌన్ లైన్స్ తో ఉండేటువంటి అదైతే నేను చూశానన్న, చాలా ఇదిగా చాలా గ్రేట్ ఆటిట్యూడ్ అన్న. భగవంతుడు మీకు అన్ని మంచి చేయాలని, మీకు ఎస్పెషల్లీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మీ ద్వారా చాలా వందల మందికి సహాయం పొందడానికి సిద్ధంగా అంటే వాళ్ళు ఉన్నారు. మీ యొక్క అపన్న హస్తాల కోసం వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి గొప్ప గొప్ప ఈవెంట్స్ ఎన్నో రకాల ఈవెంట్స్ చేసి చాలా మందికి మీరు ఉపయోగపడతారని ఆశిస్తూ ఆ భగవంతుడు మీకు ఎప్పుడు మీ తోడు ఉండి మీకు మంచి బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ నాకు అవసరం అన్న, నన్ను కూడా దీవించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు అలాగే ఇంకా ఇంత జోష్ నుండి ఇంకా మంచి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలి, ఎంతమందికి ఒక రోల్ మోడల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి రామ్ సార్. అదేవిధంగా స్వర్ణ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు.
స్వర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్, నాగరాజ్ సార్. నాకు మీ సెషన్ చాలా బాగా నచ్చింది సార్. ఈ కోరిక తీరిక అన్నీ మీరు చెప్పినవన్నీ నాకు బాగా నచ్చినాయి. నా పేరు జయమ్మ అలియాస్ స్వర్ణలత. మాది సత్తుపల్లి, వరంగల్. మా అప్లైనర్ వచ్చి హేమ మేడం, అఖిల్ సార్, అలేఖ్య, శ్రీనివాస్ సార్. నాకు ఈ బూట్ క్యాంప్కు ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను సార్. ఇప్పటి వరకు 15 మెంబర్స్ అయ్యారు సార్. గ్యారంటీగా వస్తామని. ఇంకా 5 మెంబర్స్ చెప్తే 20 మెంబర్స్ ఫిల్ అవుతాయి సార్. నాకు మీరు చెప్పింది చాలా బాగా నచ్చింది సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా రాజలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ సార్ నా మార్నింగ్. పేరు రాజలక్ష్మిని ఉండే హైదరాబాద్. మా అప్లైనర్ మహేష్ సార్. సార్ నిజంగా మీ సెక్షన్ చాలా బాగుంది సార్. నేను మిమ్మల్ని చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా. ఇవాళ మటుకు అసలు మీ డెడికేషన్ హ్యాండ్స్ ఆఫ్ సార్. అక్కడ మీరు టీషర్ట్లో యూనిఫామ్ టీషర్ట్లు ఉన్నారు, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మీ టైం టేబుల్ అసలు నిజంగా సార్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్. మిమ్మల్ని మేము నిజంగా ఆదర్శం చేసుకుంటాం. ఎందుకంటే ఒక టైం కానీ ఒక సిస్టమేటిక్ కానీ ఫాలో అప్ కానీ చాలా బాగా చేస్తున్నారు సార్. మేము న్యూ జాయినింగ్ అయినా మేము జూమ్ వల్ల బాగా నేర్చుకొని ఇంత మోటివేషన్ మాట్లాడుతున్నాము. జూమ్ లో కూడా మాట్లాడగల కెపాసిటీ, ధైర్యము మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాము. చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని ఎంత పొగినా తక్కువే. మాకు దేవుడిచ్చే వరం అనుకుంటాము. మా గాడ్, మా ఫాదర్. ఓకే సార్. మీ మటుకు ఫుల్ఫిల్ గా మీ గోల్ రీచ్ అవ్వాలి సార్. మిమ్మల్ని నేను డియూడిలో చూడాలనేసి గట్టిగా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా దుర్గా గారు, యాకూబ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. యాకూబ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. ముఖ్యంగా జూమ్ కండక్ట్ చేస్తున్న నాగరాజ్ సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. జూమ్ ద్వారా చాలా మందిని, చాలా క్రౌన్ డైరెక్టర్ ని, యూసీడీని మాకు ముందుగా తెలియపరుస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ సార్. అలాగనే సునీల్ కుమార్ సార్ కానీ గుడ్ మార్నింగ్ సార్. ఆ సార్ ద్వారానే ఇంత ముందు మహేష్ సార్ జూమ్ 5 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు ఆ టీంలో విన్నాను సార్. ప్రతిరోజు మహేష్ సార్ని ఎప్పుడు చూడాలా అనుకున్నాను సార్. దాని ద్వారా మళ్ళీ ఛాంపియన్ అకాడమీ వచ్చిన తర్వాత జూమ్ వింటున్నాను సార్. మహేష్ సార్ని కొద్దిగా చాలా దూరం అయింది సార్ మహేష్ సార్కి. మళ్ళీ ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది సార్. ఈ రోజు మా కోసం ఈ సమయం తీసుకొని జూమ్ ద్వారా మంచి నాలెడ్జ్ తీసుకున్నాను సార్. మీ నాలెడ్జ్ కాపీ కొడుతూ మరి కొంతమందికి నా ద్వారా పంచుతాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు యాకూబ్ అండి, ఖమ్మం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ యాకూబ్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా దుర్గా గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం దుర్గా గారు. సార్ మీ సెక్షన్ అయితే చాలా సూపర్ సార్. నేను ఫస్ట్ లో మీది సెక్షన్ అయితే శృంగరక్షణలో విన్నాను సార్. అప్పటి నుంచి నేను ఫుల్ ఫ్యాన్ సార్. సార్ మీది ఏంటంటే అండి ఫోటోగ్రాఫర్ గా ఉంటే సార్ ఫోటోగ్రాఫర్ గా ఉండిపోతారు సార్. ఇప్పుడైతే ఎంతమందికి లైఫ్ ఇచ్చారు సార్ మీరు. మీకులాగా మేము లైఫ్ ఇవ్వాలి సార్. అందరికి మేము లైఫ్ తీసుకోవాలి సార్. మేము అందరికి లైఫ్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా నచ్చింది సార్ మీ సెక్షన్ అయితే. సార్ నా పేరు దుర్గా సార్. నేను చెప్పల నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే బ్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను కదా సార్. సిల్వర్ కి అచీవ్మెంట్ అవుతున్నాను సార్. సిల్వర్ కి అచీవ్మెంట్ అవుతుంది సార్. మా అప్లైన్ వచ్చి సార్ దేవరం అబ్రహం సార్ సుజీ మేడం గారు. సార్ సో బాగా చేయండి సార్. ఆల్ ది బెస్ట్ సార్. దుర్గా అమిరాజ్ గారు ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. సూపర్ సెషన్ సార్. ఈరోజు మీరు ఫోటోగ్రాఫర్ గా ఉంటే ఎంత మందికి లైఫ్ ఇవ్వగలరు సార్. ఇక్కడ మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నారు.
అలానే మేము కూడా మంచి లెవెల్కి రీచ్ అవ్వాలని మమ్మల్ని బ్లెస్ చేయండి సార్. మా ఛాంపియన్స్ అకాడమీ తరఫున హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చి ఈరోజు మా టీంకి మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నేను బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను సార్. ఈ మంత్ సిల్వర్గా క్వాలిఫై అయ్యి ఇయర్ ఎండింగ్ కల్లా ఒక క్రౌన్ డైరెక్ట్ రీచ్ 1 lakh ఇన్కమ్తో రీచ్ అవ్వాలని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం కళ్యాణి గారు. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఆల్ ద బెస్ట్. రాజీవ్ పీవీఆర్ నెల్లూరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్ నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ రాజీ. నేను డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. మా మెంటర్ మహేష్ సార్ సార్. సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మా 5 అక్కడ జూమ్ వింటా ఉన్నాము, అలాగే మళ్ళీ 6 కల్లా ఇలాగ వచ్చేసారు. అసలు ఆ హనుమాను ఎగిరిపోయినట్టు వచ్చేసారు సార్. నాకైతే చాలా రాత్రి నుంచి మైండ్ బ్లాక్ అయింది సార్. 5 సెక్షన్ ఉంది, మళ్ళీ 6కి ఎలాగిస్తారు అనుకున్నాను. కానీ అక్కడ వింటూనే ఉన్నాము, అక్కడ ఆగిపోయింది, వెంటనే ఇక్కడ జాయిన్ అయిపోయాం సార్ మేము. ఎక్సలెంట్ సార్. మీ సక్సెస్ జర్నీ చెప్పారు. అలాగే మాకు మోటివేషన్ ఎప్పుడు మాకు బూట్ క్యాంపులు కానీ మీటింగ్స్ కానీ ఇంపార్టెంట్ ఇస్తుంటారు. అలాగే ఎదిగే కొంది ఒదిగి ఉండాలని చెప్తూ ఉంటారు. ఎప్పుడు మీ మోటివేషన్ మాకు ఎప్పుడు మేము పైకి ఎదగాలనే చూస్తూ ఉంటారు సార్. అలాగే మేము తొందరగా సక్సెస్ అవ్వాలని మాకు మీటింగ్స్ ఎక్కువ అరేంజ్మెంట్ చేస్తారు. ప్రతి మంత్లీ మంచి మంచి లీడర్స్ ని మాకు అప్లైనర్స్ ని తీసుకొస్తున్నారు సార్. సాహు సార్, అలాగే కార్ ఓపెనింగ్ సాహు సార్ వచ్చారు. మా లాస్ట్ ఈ మంత్ మళ్ళీ దొరబాబు గారు వచ్చారు. అలాగే ఎవ్వరు మేము కళ్ళ కూడా ఊహించిన తీసుకొస్తారు సార్. మీరు మాకు అడగకుండానే మీరు అన్నం పెట్టినట్లు మాకు ఎప్పటికి ఏ సబ్జెక్ట్ కావాలో అలాగ ఇస్తూ ఉంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం రాజీ మేడం. గాడ్ బ్లెస్ యూ. తొందరగా క్రౌన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. నేను ఫస్ట్ టైం జూమ్ మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాకు సార్ మీ సెషన్ అయితే చాలా బాగుంది సార్. మేము కూడా మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ సార్ మాకు. మేము కూడా మీ అడుగుజాడల్లో నడుచుకొని చాలా బాగా తొందరగా డెవలప్ అవుతామని కోరుకుంటున్నాం సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా చంద్రశేఖర్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. అండ్ మహేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ సార్. చాలా బాగా చేసి చెప్పారు సార్. సో విశేషం మొత్తంలో ఒకటి తెలుసుకున్నా సార్. బూట్ క్యాంప్ అటెండ్ అవ్వడం వలన మనలో చిన్న చిన్న ఉన్న లోపాలు సరి చేసుకోవచ్చు అన్నారు సార్. సూపర్ సార్. అంటే అక్కడ వేలాది మంది చూసినప్పుడు ఆ సెషన్ విన్నప్పుడు నిజంగా మనలో ఒక బలం అనేది ఒక గూస్బం లాగా ఏర్పడుతుంది సార్. సూపర్. మనలో చిన్న చిన్న ఉన్న లోపాలు కానీ మన ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ అక్కడ సరి చేసుకోవచ్చు సార్. మీరైతే తెలుసుకున్నాం సార్ ఇవాళ సెషన్ ద్వారా. సూపర్ సార్. అన్ని విధాలుగా చాలా బాగా చెప్పారు సార్. సో ఇంకోటి చిన్న తెలియజేస్తాను సార్ ఈ ఫీడ్బ్యాక్ గురించి సార్. ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయినాక మనం బయట వెళ్ళి ఒక మనిషికి వెస్టేజ్ ప్లాన్ చెప్పి గ్రూప్ లో ఫోటో పెడితే ఎంత హ్యాపీ ఉంటుందో జూమ్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చాక హ్యాపీనెస్ వస్తుంది సార్ లాస్ట్ కి. సో ఫ్లూయెంట్ గా మాట్లాడడం, భయం అనేది దూరం చేసుకోవడం. సో ఫీడ్బ్యాక్ ద్వారా జూమ్ లో ఇంత గొప్ప ప్రత్యేకత ఉంది సార్. సో జూమ్ చెప్పాక మేము ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఒక బయట ఒక మనిషికి వెళ్ళి ప్లాన్ చెప్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చాక మాకు తర్వాత అంత హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ మేము. సో ఆ మాటల ద్వారా నమ్మకం కలుగుతుంది సార్. ఒక్కొక్కరు మాట్లాడేటప్పుడు ఆ మాటలో నమ్మకం నిజాయితీ ఉంటుంది సార్. అంత గొప్ప జూమ్ సెషన్, అంత గొప్ప ఫీడ్బ్యాక్ సార్ ఇది. తెలుసుకుంటున్నాం సార్. మేము 1000 కిలోమీటర్లు ఉన్నా కానీ జూమ్ ద్వారా ఎన్నో తెలుసుకుంటున్నాం సార్. సో సూపర్ సార్. భారతదేశానికి సస్యశ్యామలం చేయడమే వెస్టీజ్ యొక్క గొప్ప సిద్ధాంతం అనుకుంటా సార్ నేనైతే. సో థ్యాంక్ యూ బాలి సార్. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్ సూపర్ సార్. సెషన్ అయితే చాలా బాగుంది సార్. సో మై నేమ్ ఇస్ అజ్మీర్ చంద్రశేఖర్ ఫ్రమ్ ఖమ్మం సార్. ఈపీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ గా చేస్తున్నా సార్. ఇప్పుడు ప్రెసెంట్ సిల్వర్ లో ఉన్నా సార్. సో మీ బ్లెస్సింగ్స్ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సార్. మహేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. అదేవిధంగా యుగంధర్ గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడారు.
మార్నింగ్ మార్నింగ్ నారాయణ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ యుగేందర్ గారు. సార్ సార్ ఢిల్లీలో ఉన్నా సార్. ఈరోజు గెస్ట్ గా వచ్చిన ఫిగర్ మహేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సెషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మహేష్ సార్ చెప్పండి. సెషన్ అంటే ఈ రోజు వస్తుందా ఈ సెక్షన్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం సార్. యాక్చువల్ గా మీ స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ అయ్యే క్రమంలో లీడర్స్ ను డెవలప్మెంట్ చేస్తూ ఒక గొప్ప ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళను అత్యున్నత స్థానానికి చేరుస్తూ మీరు కూడా హైయెస్ట్ పొజిషన్ చేరుకొని మరి అనేక మందికి కూడా ఈ రోజు మోటివేషన్ ఇస్తూ మమ్మల్ని అందరినీ కదిలిస్తున్న మీ యొక్క సెషన్ ఈరోజు చాలా ఎక్సలెంట్ సార్. నా పేరు యుగేందర్ సార్. నేను మహబూబాబాద్ లో ఉంటాను. ఒక గవర్నమెంట్ టీచర్ గా చేస్తూ పార్ట్ టైం చేస్తున్నా సార్. దీంట్లో ప్రజెంట్ ఈ మంత్ సిల్వర్ డైరెక్టర్ గా అవుతున్నా సార్. ఈ డిసెంబర్ కల్లా 1 lakh ఇన్కమ్ తీసుకొని ఒక కార్ అచీవ్ చేయాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ యుగంధర్ సార్. ఆల్ ది బెస్ట్. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. गुड मॉर्निंग వెరీ గుడ్ खम्मम का शेर गुड मॉर्निंग महेश सर गुड मॉर्निंग सर विशाखपट्నం వైజాగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సూపర్ సార్. సూపర్ 5ంటికి దర్శనం, మళ్ళా ఆ నుంచి ఖమ్మం వచ్చేసారు. సూపర్ సార్. అసలు ఎంత జంప్ అనేది అర్థం కాలేదు ఆ మేడం గారు అన్నట్టుగా. మరి ఆ జూమ్ లో ఉంది మీరే, మళ్ళీ ఈ జూమ్ కి ఎట్టొస్తారు అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉండే. కానీ దేవుడు అనేవాడు కళ్ళు తెరిస్తే ఎలా ఉంటది అనేది నిరూపణ చేశారు సార్. ఎక్సలెంట్. 100లో ఒక్కళ్ళే ఉంటారు సార్ మీలాంటి వాళ్ళు. మీ టెస్ట్ మనీ ఇంకొకసారి వినబుద్ధి అయింది. మొన్న కొత్తగూడని కూడా యాజ్ టీజ్ గా చెప్పారు మంచిగా తెర మీద. కానీ ఇవాళ కూడా స్క్రీన్ మీద చూపించారు సార్. చూసారా? బోర్ కొట్టిద్ది అనుకుంటాం కానీ ఇంకా ఏం దొరికిద్దో పాయింట్ అనేది గెయిన్ చేసింది సార్. సూపర్ గా ఉంది మీ టెస్ట్ మనీ. ఈ రోజుల్లో ఎవడైనా భూమి మీద ఇంకా ఫోటోగ్రాఫర్లను ఎదగాలి, లక్షలు సంపాదించాలి అనే గోల్ తో పనిచేస్తారు కానీ దాంట్లో ఏం లేదు. మరి ఎంత చేసినా గానీ ఫ్యూచర్ లేదు, మన పిల్లగాళ్ళకి భవిష్యత్తు లేదని గ్రహించి మళ్ళా ఫోటోగ్రాఫర్ టోటల్ గా వాళ్ళకు ఒప్పచెప్పి మళ్ళా ఫుల్ టైం దీంట్లో వర్క్ చేయటం అంటే అది ఎవడ మనసు ఒప్పదు సార్. అది మీకే సాధ్యం. అందుకనే మీరు 100లో ఒక్కళ్ళే ఉంటారనేది అనుకుంటాను సార్. ఎక్సలెంట్ అయిన నాలెడ్జ్ ఇవాళ సూపర్ గా ఉంది. మరి ఇక ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మీలాగనే మేము కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇవ్వండి సార్. ఎందుకంటే మీ అడుగు జాడల్లోనే మేము కూడా పయనం అవుతున్నాం. ఎందుకంటే కంపల్సరీగా అందరికీ అవుతుంది, మనకెందుకు కాదు అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాం సార్. స్టార్ కంప్లీట్ అయినాయి. మరి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ కంప్లీట్ చేసి మీ అలాగనే ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. బూట్ క్యాంప్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గొప్పతనం ఏంటంటే మా జిల్లా మా ఖమ్మం జిల్లా మా బ్రదర్స్ మరి ఎందుకు అనుకున్నారు వాళ్ళకి మరొకసారి పాదాభివందనం సార్. మేము విజయవాడ బూట్ క్యాంప్ కి 1500 కట్టినాం, వరంగల్ బూట్ క్యాంప్ కు 1200 కట్టినాం. మరి ఖమ్మం బూట్ క్యాంప్ కూడా పోయినసారి 1000 ఏమో కట్టినాం. కానీ అర్థం చేసుకొని మా లాంటి వాళ్ళ కోసం 500కే పెట్టడం అనేది అది చాలా మాకు అదృష్టం అనుకుంటున్నాం సార్. మరొకసారి ఖమ్మం బ్రదర్స్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా బేబీ జేఎస్పీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉదయం 5 గంటలకి మీ చక్కని ముఖ దర్శనం ఒక దైవ దర్శనం అయినట్టు నేను భావిస్తూ ఉంటాను సార్. నిజంగా ఈ రోజు మీ సెషన్ వినటం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎప్పుడు మా అప్లైనర్ జీవన్ సార్ చెప్పడం వల్ల మేము 5 గంటలకు మీటింగ్ కి జాయిన్ అయ్యి ఈ సార్ తో ఎప్పుడు మాట్లాడాలా, అసలు ఈ సార్ ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లో కానీ ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని సార్. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ ఇంకా నా కళ్ళు తెరిపించింది సార్. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. చక్కని టెస్టిమోనీ ఇచ్చారు. మా లైఫ్ కి మంచి మోటివేషన్ గా ఉంది. నిజంగా నేను కూడా సార్ మా అప్లైనర్ చెప్పినప్పుడు ఇదంతా పెద్ద బోర్ గా ఫీల్ అయ్యాను. ఇదేంటి ఈ పనులు చేయమంటారు, సబ్బులు అంటారు, పేస్ట్లు అంటారు, వాళ్ళకి వీళ్ళకి చెప్పమంటారు, ఇది నా వల్ల అయ్యేది కాదు అని చెప్పేసి నేను చెప్పలేదు సార్.
ఎప్పుడైతే ఒక నెల ముందుకు వచ్చి చెప్పాలని నేను ఆశించానో తప్పకుండా మా అప్లైనర్ సపోర్ట్ తో ఒక నెలలోనే బ్రాంజ్ అయ్యాను సార్. నిజంగా ఇప్పుడు ఇంకా చేయాలన్న కసి పెరుగుతుంది, కానీ ఎలా చెయ్యాలి అనే విషయాన్ని నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను సార్. ఈ బూట్ క్యాంప్ టెస్టిమోనీలు విని నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను. ఉదయాన్నే 5 గంటలకు జరిగే జూమ్స్ సెషన్స్ వింటూ నన్ను నేను ఎలా మార్చుకోవాలని చూస్తున్నాను సార్. నిజంగా చదువుకున్నాను కానీ ఇంత జ్ఞానం లేదు సార్. వెస్టేజ్ లోకి వచ్చినాకే నాకు జ్ఞానం వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇటువంటి మంచి సెషన్స్ ద్వారా మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నా టీం నుంచి కూడా నేను అనిపిస్తుంది 8, 9 తారీఖుల్లో కాదు జూము, మీరు రేపో ఎల్లుండో పెడితే బాగుండు అనే విధంగా ఈ జూమ్ మీటింగ్స్ ఉంటున్నాయి సార్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా మా టీం నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చి ఈ జూమ్ కి అటెండ్ చేసి బూట్ క్యాంపులకు అటెండ్ చేసి మేము కూడా మంచిగా అచీవ్ అవ్వాలని, డిసెంబర్ లో కారు తీసుకోవాలి, 1 lakh తీసుకోవాలనేటువంటి స్పిరిట్ తో వర్క్ చేస్తున్నాను సార్. బ్లెస్ చేయండి సార్. మహేష్ సార్ మరొకసారి చాలా థ్యాంక్స్ సార్. ఉదయాన్నే 5 గంటలకి మీ మొహం చూసి ఎంత తేజస్సు సార్, ఆ మొహంలో ఎంత కల్మషం లేని మనసు సార్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ అండి. బ్లెస్ మీ సార్, బ్లెస్ మీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇలాగే మీ అందరూ సపోర్ట్, మీ అందరూ ఒక బ్లెస్సింగ్స్ నాకు ఉంటే ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎంతో మందికి ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, రాముడు మంచి బాలుడు, ఉదయాన్నే లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాడు. అంతా అమాయకంగా అందంగా ఉదయాన్నే లేచి అందరికి వేకప్ చేసి అందరికి మేల్కొల్పి దాంతో పాటుగా నాలెడ్జ్ ని అందించి అందరూ తను మాత్రం స్కూల్కి వెళ్తాడు, అందరిని మాత్రం ఫీల్డ్ కు పంపిస్తారు. సార్ కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సార్. బిఎస్ఆర్ గారు అడ్మిట్ చేసుకోండి. వైవిఆర్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ అక్కడ మీరే ఇక్కడ మీరే సార్. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇందు గరడందు లేడని సందేహం వలదు, ఎందు వెతికినాను అందందు గరడు సర్వోపగతును చక్రి అన్నట్టుగా ఎక్కడ చూసినా మీరే. చాలా చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది సార్. మీ యొక్క సెషన్ అనేది ఎట్లా ఉందంటే ఒక విశ్వరూపం సార్. విశ్వరూపం సినిమా చూసినట్టుంది. ఆ విశ్వరూపం సినిమాలో సినిమానే చూస్తున్నాం సార్, రీల్ సినిమా సార్. అది రీల్ సినిమా సార్, ఇది రియల్ సినిమా సార్ మీది. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది సార్. ఇది ఖమ్మం బూట్ క్యాంప్ కి మీరు కూడా వస్తున్నారు కదా సార్? వస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ప్రత్యేకంగా కలవాలి, తర్వాత మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలవాలి, మీ అందరితోటి ఫోటోలు దిగాలని చెప్పేసి మేము చాలా చాలా కోరికతోటి ఉన్నాం సార్. మేము మీ యొక్క సెషన్ అనేది ప్రతి ఒక్కరికి కనువిప్పు కలుగుతుంది సార్. ఇది వినని వాళ్ళకి అది చెవిటోళ్ళు వినలేదు అని అనుకోవాల్సిందే. విననటువంటి వాళ్ళు ఎవరైనా, విన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విన్నవడానికి ప్రత్యేకమైనటువంటి ఆవశ్యకత అనేది దీంట్లో ఉంది. కాబట్టి అసలు ఈ ఖమ్మం బ్రదర్స్ కూడా 500 రూపాయలతోటి ఒక బూట్ క్యాంప్ అనేది 2 రోజులు నిర్వహిస్తున్నారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ సార్. అది ఖమ్మం సింహాలు గర్జిస్తున్నాయి సార్. మీ యొక్క విశ్వరూపము ఇక్కడ అక్కడ 2 చోట్ల మేము చూడటం జరిగింది సార్. చాలా చాలా మోక్షం జరిగినట్టే ఉంది సార్. ఏం లేదు సార్, ఒక దైవ దర్శనం కలిగినట్టుగా. ఉదయాన్నే లేవగానే మీరు అక్కడ ఎంతో నీట్ గా ఫ్రెష్ గా చాలా స్మార్ట్ గా ఇక్కడ కూడా అదే రకంగా ఉండటం మాకు చాలా చాలా అభినందనగా ఉంది. చాలా దైవ దర్శనం చేసేటట్టుంది. చాలా చాలా సంతోషం సార్. ప్రతి ఒక్క పాయింట్ అద్భుతం అద్భుతం అద్భుతం, మార్వలెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. సార్ మా యొక్క డ్రీమ్స్ అనేది నెరవేరేలాగా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సార్. అలాగే మా టీం వాళ్ళకి కూడా అందరు కూడా మంచి స్థాయిలోకి రావాలని మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి సార్. గాడ్ బ్లెస్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతారు సార్. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో మనకంటే ముందు నడిచే వాళ్ళని చేపట్టుకొని వాళ్ళ యొక్క ఆలోచనలతోటి వాళ్ళ యొక్క అభిరుచులు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో వెళ్ళిన ప్రతి ఒక్కరికి రావడం లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ, కీప్ రాకింగ్. అదేవిధంగా అలాగే బిఎస్ఆర్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ నారాజ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. అట్లనే గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మై నేమ్ ఈజ్ బిఎస్ఆర్ ఫ్రమ్ ఖమ్మం సార్.
Yes, sir. ఈరోజు సక్సెస్ జర్నీ మీ జూమ్ మీటింగ్ సూపర్ సార్. Thank you, నేను sir. ఆల్రెడీ నాకు ఖాళీ టైంలో నేను చూసేది యూట్యూబ్ లో ఫస్ట్ మహేష్ పీవీఆర్ అదే వీడియోస్ చూస్తా సార్ యూట్యూబ్ లో. Yes, thank you, sir. ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ మిగతా ఎట్లా ఫాలో కావాలి కానీ చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ బిఎస్ఆర్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా అలక్య గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. సార్ మిమ్మల్ని యూట్యూబ్ లో నేను చాలా ఫాలో అవుతుంటాను సార్. లాస్ట్ టైం మన సౌజన్య మేడం వీడియో కూడా ఫుల్ గా చూడడం జరిగింది అనమాట. ఈవెన్ నేను ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా కంప్లీట్ గా వింటాను, ఏది వదిలిపెట్టాను అనమాట. ఒకసారి వీడియో స్టార్ట్ చేస్తే అది మొత్తం కంప్లీట్ గా వినేస్తాను. అంత బాగుంటాయి మీ యూట్యూబ్ లో వీడియోస్ అయితే. ఇంకోటి సార్, ఇప్పుడు ఒక మేడం మాట్లాడారు, ఇది ఏంటి సబ్బులు అమ్మమంటున్నారు మాతో అవ్విద్దా అనేది. యాక్చువల్లీ నేను వచ్చిన ఫస్ట్ లో నా ఫీలింగ్ కూడా అదే ఉండేది సార్. ఏంటి నాతో అవ్వదులే, సరే ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాం అన్న ఫీలింగ్ లోనే వచ్చాను. బట్ తర్వాత నాకు ఈ జూమ్ వినడం వల్ల పూర్తిగా నేను కూడా పూర్తిగా మారిపోయాను. ఇప్పుడు మీరు అంటారు కదా, ఒక మాట అన్నారు, మీకు ఇది చేయాలి అంటే ఓపిక, కోరిక, తీరిక. నేను ఇప్పుడు ఎవరికి చెప్పినా అదే చెప్తున్నా. మా డౌన్ లైన్స్ ఎవరికి వచ్చినా మేడం మనకు ఒకటి ఓపిక, కోరిక, తీరిక, ఈ మూడు ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్తున్నాను. నేను అదే ఫాలో అవుతున్నాను సార్. మ్యూట్ లోకి వెళ్ళిపోయింది మేడం. ఎవరినైనా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, ఆప్యాయంగా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరినీ పైకి తేవాలని చెప్తారు అనేసి అన్నారు. అది నిజంగా సార్, అది ఒక్కరిలో కాదు సార్, ఎవరైతే మన వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా నిస్వార్థంగా ఉంటారు. వాళ్ళు తమ కోసం పనిచేయరు, తమ డౌన్ లైన్స్ కోసం పనిచేస్తారు. ఆ నిస్వార్థత అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇంతసేపు మేడం మీ వల్ల అవుతుంది, మేడం మీ వల్ల అవుతుంది, సార్ మీ వల్ల అవుతుంది, మీ గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు అనేసి అంటారు. అంటే మనలో ఉన్న పవర్ ని వాళ్ళు బయటికి తీస్తారు అనమాట. ఆ కాన్ఫిడెన్స్ ని చాలా డెవలప్ చేస్తారు. అది మాత్రం నాకు రియల్ గా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అది నేను రియల్ గా చాలా బాగుంది సార్. ఇంకోటి చాలా మంది అందరూ అంటున్నారు పార్ట్ టైం గా అని. యాక్చువల్లీ సార్ ఎవ్వరూ పార్ట్ టైం చేయట్లేదు సార్. ఎవరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ అయినా నాగరాజ్ సార్ అయినా పార్ట్ టైం అంటారు, కానీ వాళ్ళు చేసేది ఫుల్ టైమే సార్. ఎందుకు అంటే వాళ్ళ ఎక్కడ పని చేస్తున్నా వాళ్ళ మైండ్ మొత్తం అంతా ఎక్కడ తిరుగుతుందంటే ఓన్లీ వెస్టీజ్. వాళ్ళ మైండ్ మొత్తం వెస్టీజ్ లోనే ఉంటుంది. వాళ్ళు చేయడం అక్కడ డ్యూటీ చేస్తున్నా కూడా వాళ్ళు మాత్రం వెస్టీజ్ లోనే ఉంటారు సార్. ఇది మాత్రం 100% సార్. నేను ఇంకా దీన్ని అయితే వదిలిపెట్టాను సార్. కంపల్సరీ నేనైనా నా డౌన్ లైన్స్ అయినా మేడం ఒక 3 years కష్టపడదాం, 3 years నిలబడదాం, సక్సెస్ మనకి ఎందుకు రాదు, మనం అంటూ ప్రూవ్ చేసుకుందాం అనేసి ఖచ్చితంగా చెప్తా ఉంటాను. మొన్న మేడం గారు ఏ మేడం మాట్లాడినా మనకు ఒక డ్రీమ్ లిస్ట్ ఉండాలి అంటారు. ఖచ్చితంగా నాకు ఒక డ్రీమ్ లిస్ట్ ఉంది సార్. మొన్న మేడంతో ఒకటే షేర్ చేసుకున్నాను. మనమంటూ మన కుటుంబాన్ని ఎలా అంటే ప్రతి ఒక్కరు అదే అంటారు, మేడంకి అదే చెప్పాను. ప్రతి కుటుంబంలో ఒకరు వస్తారు మన కుటుంబం యొక్క స్థితిగతులు మార్చడానికి. మనం అందుకు వచ్చాం మేడం, ఏ మేడం అదే చెప్తాను నేను. మేడం మన కుటుంబం యొక్క స్థితిగతులు మార్చడానికి మనకు అవకాశం ఉంది, మనం మార్చి చూపిద్దామని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం సార్ మేము. మీలాంటి వాళ్ళ సపోర్ట్, ఇన్స్పిరేషన్ మాకు ఖచ్చితంగా కావాలి. ఈ బూట్ క్యాంప్ అంటే మాకు 1 నెల రోజు నుంచి బూట్ క్యాంప్ జరుగుతూనే ఉంది సార్. మా శ్రీనివాస్ సార్ వల్ల 1 month నుంచి మేము బూట్ క్యాంప్ లోనే ఉంటున్నాము. కాకపోతే ఇదేంటంటే మేము కేవలం చెవులకి మా ఇంటికి మాత్రమే ఇప్పించుకుంటున్నాము. కానీ ఆ లైవ్ లో వింటే ఆ ఫిజికల్ గా అదేంటి ఏమంటారు, ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మనిషి ఎన్ని మందులు తిన్నా ఎంత ఫుడ్ తిన్నా వేస్ట్ అనమాట. ఆ ఫిజికల్ యాక్టివిటీ కోసం మేము అక్కడికి వస్తాం సార్. ఖచ్చితంగా వచ్చి మేము ఆ జోష్ అనేది ఇవి ఇప్పుడు ఉన్న దాన్ని డబల్ ఇంకా 3 times 10 times చేసుకొని మేము ఇంకా ముందుకు ఫీల్డ్ లోకి వెళ్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరందరూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం అలేఖ్య గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పర్సన్ వెంకటేశ్వరరావు గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడారు. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్ ఖమ్మం బ్రదర్స్ సార్. పోయినసారి ఖమ్మంలో మిమ్మల్ని కలవటం జరిగింది, మీటింగ్ రావడం జరిగింది సార్ మన బూట్ క్యాంప్ కి. నా పేరు వెంకటేశ్వరరావు అండి, గుంటూరులో గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. మహేష్ గారి టీం సార్. మా హీరో మా మహేష్ గారు 5 lakhs తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా నేను ఈ డిసెంబర్ 1 lakh తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవకాశం ఇచ్చినందుకు. తొందరగా క్రౌన్ కంప్లీట్ చేయండి. అలాగే 1 lakh తప్పకుండా సార్. తప్పకుండా సార్. మీరు ఒక గుంటూరులో మంచి లీడింగ్ లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. కీప్ రాకింగ్. సో ఈ రోజు చక్కటి జూమ్ ఇచ్చినటువంటి ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ హీరో మహేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మీ అపాయింట్మెంట్ దొరకడానికి మాకు ఇన్ని రోజులు సమయం పట్టింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అడగగానే జస్ట్ ఒక పోస్టర్ పెట్టగానే మీరు యాక్సెప్ట్ చేసి వచ్చి జూమ్ లో మంచి లైఫ్ స్టైల్ ని ఉంది అని చెప్పేసి మీ లైఫ్ స్టైల్ ని చూపిస్తూ అందరికి కూడా రియాలిటీని పరిచయం చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరిగా మీ 2 మాటలు సార్. మహేష్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మార్నింగ్ జూమ్కి రమ్మన్నారు. సో మీరు ఒకటి డైలీ జూమ్ చేస్తున్నాం, అలాగే మళ్ళీ ఇంకో జూమ్కి రమ్మన్నారు. సో నాకు ఖమ్మం బ్రదర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఇండివిజువల్గా ఒక ఏదైనా ఒక తీసుకొని డెడికేషన్ అండ్ అలాగే డేరింగ్ ఉన్న లీడర్స్ ఇద్దరు కూడా. సో మరి మీరు ఎంతోమందికి ఈ యొక్క బూట్ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి బూట్ క్యాంప్ ద్వారా ఎంతో మందికి మంచి నాలెడ్జ్ ఇవ్వాలనుకున్నారు. అలాంటి బూట్ క్యాంప్లోనే నేను వచ్చి ఈరోజు ఇలా మేము ముందున్నానంటే కారణం బూట్ క్యాంప్ ఆర్గనైజింగ్ అనేది చాలా ప్రెస్టీజియస్ అండ్ అలాగే చాలా డెడికేషన్గా చేయవలసిన పని. అలాంటి బూట్ క్యాంప్ని కండక్ట్ చేస్తూ ఒక 1000 మంది పైబడి టీంని ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలు సపోర్ట్ చేస్తూ మంచి మంచి నాలెడ్జ్ని మంచి మంచి లీడర్స్ని మరి అందించడానికి ఒక యజ్ఞం తలపెట్టి గత 1 మంత్ నుంచి కూడా ఎంతోమంది లీడర్స్ని పరిచయం చేస్తూ టీంని మొబిలైజ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా నడిపించడానికి మీరు తీసుకున్న ఒక సాహసం అనేది 100% మీరు అచీవ్ చేస్తారు సార్. అలాగే మరి ఈరోజు మీరు తీసుకున్న ఈ సెషన్లో మరి ఎవరైతే ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ మీకు చెప్తున్నానండి. అందరికీ దేవుడు సమానంగానే ఇచ్చాడు సక్సెస్ అయ్యే ఒక అవకాశం. కానీ కొంతమంది ఎదుగుతున్నారు, కొంతమంది గెలుస్తున్నారు, కొంతమంది ఆగుతున్నారు. ఆగే వాళ్ళకి ఓడిపోయే వాళ్ళకి ఏమీ లేదు, ప్రయత్నించడం ఆగిపోవడం. ప్రయత్నిస్తే ఏదో ఒక రోజుకి మనలాంటి మంచి లీడర్స్ తగ్గుతారు. సో మంచి వ్యక్తులు తగిలే వరకు మన ఊపిరి ఉన్నంత వరకు కూడా పోరాడాలి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం స్టేజ్లో. సో మరి మీ అందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి మీ అందరూ కూడా ఇలాగే జూమ్స్కి వస్తూ బూట్ క్యాంప్స్కి, ట్రైనింగ్స్కి, సెమినార్స్కి అప్లైన్ మాట వింటూ సిస్టాన్ని ఫాలో అవుతూ ఎవరికి ఎటువంటి ఈగో లేకుండా అందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని తీసుకొని మరి నా యొక్క సెషన్ మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ఖమ్మం బ్రదర్స్ ఇద్దరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చారు, అడగగానే మంచి సెషన్ ఇచ్చారు, చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. యాక్చువల్ గా సెషన్ 1 hour జరిగితే ఫీడ్బ్యాక్ 1 hour వచ్చింది. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ యూ. సో ఇంకా జీవితంలో చాలా మందికి ఆపర్చునిటీని ఇస్తూ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ లైఫ్ లో ముందుకెళ్ళాలి. మీరు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాలని మీరు అధిరోహించేటటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎప్పటికీ కూడా మాకు రోల్ మోడలే సార్. మీ ఇమేజ్ చూపించి మేము మా యొక్క ఇమేజ్ ని పెంచుకున్నాం. సో తప్పకుండా భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ రోజు మీ అందరికీ కూడా జూమ్ సందర్భంగా మరొక గుడ్ న్యూస్ తెలియజేస్తున్నాను. ఏంటి అంటే ఛాంపియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బూట్ క్యాంప్ June 8th, 9th ఈ బూట్ క్యాంప్ యొక్క టికెట్స్ ఆల్రెడీ క్లోజ్ అని చెప్పేసి మనము బోర్డు పెట్టడం జరిగింది. సో 500 రూపీస్ లోనే మనము ఈ యొక్క టికెట్ ని అరేంజ్ చేయటం, దానివల్ల 15 days ముందే ఈ యొక్క టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. సో మరి మన యొక్క లీడర్స్ చాలా మంది పదే కాల్స్ చేయటం, మా టికెట్లు కావాలి, 10 కావాలి, 20 కావాలి, 50 కావాలి అని చెప్పేసి మనకి కాల్స్ రావటం వల్ల మీ అందరి కోరిక మేరకు హాల్ ని కూడా మార్చేసాం. ఈ రోజు 2000 కెపాసిటీ తోటి మనం బూట్ క్యాంప్ చేయబోతున్నాం. కాబట్టి మళ్ళీ కూడా మీ యొక్క టికెట్స్ డోర్స్ అనేవి ఓపెన్ చేయబడ్డాయి. సో ఈ రోజు నుంచి మళ్ళీ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే చిన్న షరతు ఏంటి అంటే టికెట్ కాస్ట్ జస్ట్ 600 రూపీస్ మాత్రమే. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరింత టీమును పెంచుకొని ఎక్కువ మంది మీ యొక్క సక్సెస్ ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మహేష్ గారి సమక్షంలో ఈ మాట చెప్పాలి అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఛాంపియన్స్ అకాడమీ బూట్ క్యాంప్ ఖమ్మం సార్. మంచి స్టెప్ తీసుకున్నారు సార్, చాలా బాగుంది. సో ఇది కూడా మంచి నిర్ణయమే. టికెట్స్ అయిపోయినాయి అని చాలా మంది అడుగుతున్నారు. సో బట్
అందరూ కూడా టికెట్స్ మీటింగ్ రావాలనుకున్నారు. సో మీరు తీసుకున్న ఒక స్టెప్ చాలా బాగుంది. తక్కువ ప్రైస్ తోటి ఎక్కువ మందికి నాలెడ్జ్ అందించాలనుకున్నారు కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, గ్రేట్ ఫ్యూచర్. అండ్ అలాగే చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మీ ఇద్దరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో డియర్ లీడర్స్, చూశారు కదా, ఇది ఒక గొప్ప లీడర్ యొక్క సక్సెస్ స్టోరీ. సో రేపు మరొక లీడర్ తో కలుద్దాం, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మీరు అటెండ్ అవుతూ మీ టీమ్ ని అటెండ్ చేయించండి. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ వెల్, కీప్ రాకింగ్, లవ్ యూ ఆల్, స్టే బ్లెస్, సీ యూ ఆన్ ద టాప్. ఈ సెషన్ ఇంతటితో ఎండ్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ జూమ్ కు వచ్చినటువంటి మహేష్ గారికి, ఇప్పటి వరకు ఓపికగా ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.